సివిల్ సర్వెంట్ అవ్వాలంటే ఏం చేయాలనే క్వశ్చన్ చాలా మంది అడుగుతారు, గూగుల్లో చూస్తారు. ఐఏఎస్ కావాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు కోరుకున్నందువల్ల, మిత్రులు కోరుకున్నందువల్ల, లేకపోతే నువ్వు కోరుకున్నందువల్ల చేయకు. నేను 9వ తరగతిలో సిన్స్ ఐ వాజ్ బ్రైట్ అండ్ మెరిటోరియస్ క్లాస్ టాపర్, నన్ను మా స్కూల్ రిప్రజెంటేటివ్ గా పంపించారు. సమ్ క్విజ్ దే కండక్టెడ్ అండ్ ప్రైజ్ వచ్చింది. ఫైనల్ డే రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ పిలిచి అవార్డు ఇప్పించారు. ఫస్ట్ అక్కడి నుంచి ఆ రోజు పుట్టింది. హౌస్ గివ్స్ కంఫర్ట్ అండ్ సెక్యూరిటీ, బట్ ఇట్ డస్ నాట్ జనరేట్ ఇన్కమ్. వాళ్ళకి అప్పటి వరకు లేనటువంటి కోరిక ప్రభుత్వం వెళ్ళి ఇచ్చినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. గవర్నమెంట్ జిల్లా వచ్చిందని తెలిసిన వాళ్ళందరి దగ్గర నుంచి ఉన్నాయన్ని అమ్మేసి ఎక్కువగా వడ్డీకి తీసుకొస్తారు. ఇప్పుడైతే 3 రూపీస్ 5 రూపీస్ కూడా వడ్డీ ఉండేది. ట్రాప్ నుంచి బయటకు తీసుకురావడానికి నాకు ఇల్లు వచ్చింది ఒక నాటిక రాసి, జనాభా ఏ విధంగా కంట్రోల్ చేస్తే కుటుంబం బాగుంటుంది, తర్వాత దేశం కూడా బాగుంటుంది, మమ్మల్ని కనొద్దు అనేటువంటి ఒక నాటికను కూడా నేను గ్రామాలను అది కూడా ప్రదర్శించడం చేయడం జరిగింది. ఈ హైదరాబాద్లో ఎన్ని స్లమ్స్ ఉన్నాయని అర్బన్ పావర్టీ చూసేటువంటి వింగ్ ఒకటి ఉంటుంది. 1400 ఉన్నాయి సార్ అన్న. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అనేది భారత ప్రభుత్వం యొక్క స్కీమ్ కూడా వచ్చింది. అండ్ తెలంగాణ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ కట్టాలనేటువంటి ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ ల్యాండ్ పూల్ చేయాలంటే. వాట్ ఈస్ సునామీ కన్వర్జెన్స్ మోడల్ అంటే అత్యంత వేగంగా చేయాలి. కన్వర్జెన్స్ అంటే అందరినీ కలుపుకొని పోవాలి. అట్లా చేయటం మూలంగానే నాకు అప్పుడు ప్రధానమంత్రి అవార్డు ఫర్ బెస్ట్ సివిల్ సర్వెంట్ ఎందుకు వచ్చిందంటే దీనికే వచ్చింది. నమస్కారం అండి, డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు. నమస్కారం. ఈరోజు స్వచ్ఛ నమస్కారాలు. ఎందుకంటే నమస్కారానికి స్వచ్ఛ నమస్కారానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మీరు నేర్పిన ఈ పాటలే నాకు ఒక 7-8 years బ్యాక్ నా వాట్సాప్ ఫస్ట్ గ్రూప్లో వచ్చే మెసేజ్ ఏంటంటే స్వచ్ఛ నమస్కారం. అది ఓన్లీ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నప్పుడు అలవాటు చేసింది. నాకు కూడా ఇప్పుడు కూడా ఎక్కడైనా ఎవరితోటి జిహెచ్ఎంసీలో స్వచ్ఛ నమస్కారమే గుర్తొస్తుంది నాకు. సో దట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఈరోజు డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారితో మనం ఈరోజు కూర్చొని, ఈరోజు వీఆర్ వెరీ ప్రివిలేజ్ టు గెట్ టైమ్ ఆఫ్ సార్. అలాగే ఈరోజు ఆయనతో మాట్లాడే ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మనం ఎన్వైర్న్మెంట్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నాం సార్ మనం. అండ్ మీరు ఈ లాస్ట్ అంటే 40 ఏళ్ల చరిత్ర ఉన్న, అంటే డికేట్స్ 40 years 4 decades ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ని కలగసి మన ఇండస్ట్రీకి ఏమైనా ఉపయోగపడుతుందా, లేకపోతే ఒక కామన్ మ్యాన్కి ఏమైనా ఉపయోగపడుతుందా? మీరు చేసిన ఎన్నో రోల్స్ నాకు తెలిసిన వరకు యు హావ్ వర్క్డ్ ఇన్ ఆల్ ఫ్రమ్ ఏ వెరీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు వర్క్ చేశారు. సో మీ ఎక్స్పీరియన్సెస్ తప్పకుండా అప్కమింగ్ జనరేషన్కి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి మీ టైం తీసుకొని ఈరోజు మాట్లాడడం దానికి వన్ ఆఫ్ ది రీజన్. అండ్ వ్యూవర్స్ కూడా ఐ వాంట్ టు జస్ట్ గివ్ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ జనార్దన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు ఈ ముఖ్య విషయాలు, అసలు సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నది చెప్పడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ పబ్లిక్ సర్వెంట్ విత్ 37 years ఆఫ్ ఎక్స్ప్లెనేటరీ సర్వీస్ అక్రాస్ రూరల్ డెవలప్మెంట్, అర్బన్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్. అండ్ దెన్ ఆయన చాలా ముఖ్య పదవులు మన జిల్లాలో, తెలుగు స్టేట్స్లో కూడా చేయడం జరిగింది. అలాగేంటంటే కలెక్టర్ వరంగల్ అనంతపూర్లో సారు స్టార్ట్ చేశారు కలెక్టర్గా. అండ్ కమిషనర్ జిహెచ్ఎంసీ, ఎండి, హెచ్ఎండిఏ అండ్ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిలో చేశారు. సెక్రటరీ చేసే దాంట్లో ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ చేశారు. అగ్రికల్చర్ కమిషనర్గా చేశారు. అండ్ దెన్ హార్టికల్చర్, సెరికల్చర్ అండ్ మార్కెటింగ్ ఇన్ఛార్జ్, వైస్ ఛాన్సలర్ ఆఫ్ కాకతీయ అండ్ శాతవాహన హార్టికల్చర్ యూనివర్సిటీస్. అంటే సార్ చేసిన పదవులు నాకు తెలిసి ఆయన చెప్పడం వరకు 40 పదవుల వరకు ఆయన కంటిన్యూగా చేయడం జరిగింది. ఇప్పుడు నా 40 పదవులు నేను చెప్పలేకపోవచ్చు, కానీ హీ వర్క్డ్ ఇన్ ఆల్ డిఫరెంట్ సెక్టార్స్లో ఆయన యొక్క ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్గా పనిచేసింది. అది మొత్తం ప్రజలందరికీ తెలుసు. అది నేను కొత్తగా ఈరోజు చెప్పదలుచుకుంది ఏం కొత్త విషయం కాదు. కానీ ఈరోజు ముఖ్యంగా మనం సార్తో కూర్చున్నాం కనుక ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం కనుక ఈ 2 ముక్కలు నేను చెప్పదలుచుకున్నాను. అలాగే కమింగ్ టు ద ఆనర్స్ అండ్ రికగ్నిషన్, సార్కి అత్యున్నత పదవి రికగ్నిషన్స్ ఎక్కడొచ్చినాయి అన్నదిగా ఒక ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సివిల్ సర్వీసెస్, ఇది ఆయనకి వచ్చిన ఒక బిరుదు, అవార్డు. అలాగే స్టేట్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది సార్కి, జనార్దన్ రెడ్డి గారికి. బెస్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అవార్డ్, కమిషన్ ఆఫ్ ఇండియా.
అండ్ రికగ్నిషన్ ఆఫ్ సత్యమేవ జయతే బై ద అమీర్ ఖాన్ అండ్ బెస్ట్ కమ్యూనిటీ మొబిలైజేషన్ అవార్డ్ ఫర్ అర్బన్ పూర్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఒక ఉన్నతమైన అవార్డులు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం సార్కి వచ్చినట్టు. అంటే ఒక మనిషి అన్ని అవార్డులు తీసుకోవడానికి ఎంతవరకు ఆయన కష్టాన్ని, ఎంతవరకు ఆయన సొసైటీ మీద ఇంపాక్ట్ చేశారు అన్నది మనం నెంబర్స్గా చెప్పుకోలేము. ఎందుకంటే ఎన్నో కోట్ల మంది ఈయన చూసి ఇన్స్పైర్ అయి ఉండొచ్చు మనం. అంటే ఆయన చూసిన కొన్ని ఇంటర్వ్యూస్, నేను చూసినట్టే ఇంటర్వ్యూస్ కానీ, సార్తో నేను కలిసి ఒక 5 ఏళ్ళు డిస్టెంట్గా వర్క్ చేశాను. కమిషనర్ జిహెచ్ఎంసీగా ఉన్నప్పుడు హైదరాబాద్ పాస్ట్ 10 years బ్యాక్ హైదరాబాద్ వర్సెస్ వాట్ వీఆర్, అంటే ఇప్పుడు కరెంట్ హైదరాబాద్ ఎలా ఉందో మనం అక్కడ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఫ్లైఓవర్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఒక ల్యాండ్స్కేప్ అంతా మారిపోయింది 10 ఏళ్ళకు. డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారి యొక్క కంట్రిబ్యూషన్ ఈరోజు మన తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ ఐటీ యొక్క ఇంప్రూవ్మెంట్కి కూడా సార్ యొక్క కంట్రిబ్యూషన్ ఉన్నదని నేను తప్పకుండా నమ్ముతాను. నేనే కాకుండా మన తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, అలాగే ఐటీఎస్ నుంచి వర్క్ చేస్తున్న 15 లక్షల మంది కూడా ఈరోజు సార్ మేము వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ ఈరోజు నేను మీ సీట్లో కూర్చొని మీతో మాట్లాడడానికి ఐఎమ్ రియలీ ఆనర్డ్ అండ్ రియలీ ప్రివిలేజ్ టు స్పీక్ విత్ వన్ ఆఫ్ ది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ విత్ అస్. థ్యాంక్ యూ సత్య. సో థ్యాంక్ యూ సార్. సో సార్ నా ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, మాకేమనిపించిందంటే మీతో అడగాల్సింది ఏంటంటే, కెన్ యూ షేర్ అంటే విత్ జర్నీ, ఒక ఐఏఎస్ టిపికల్ జర్నీ చాలామంది ఆస్పిరేషన్ ఉంటారు. ఇప్పుడు మా పిల్లలు కూడా నేను ఐఏఎస్ చేయాలన్నది, నాలాంటి ఫాదర్లు 1,000,000 మంది ఫాదర్లు ఉంటారు, లక్షల మంది ఐఏఎస్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. కానీ మీ మెసేజ్ ఈరోజు జనరేషన్ మీరు చూశారు కదా, లాస్ట్ 40 yearsగా యూ హ్యావ్ సీన్ బోత్ ద జనరేషన్స్ అండ్ ద అప్కమింగ్ జెన్జీస్ అవ్వచ్చు, లేకపోతే జెనెక్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీరు ఈ అప్కమింగ్ జనరేషన్స్కి ఒక బ్యూరోక్రసీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనే డ్రీమ్కి మీరు ఏదైనా దానికోసం చెప్పదలుచుకుంటే మాకు విల్ బీ వెరీ హ్యాపీ టు హియర్ ఫ్రమ్ ఎ లీడర్ ఫ్రమ్ యూ. అంటే ఈ కోరిక ఎట్లా వచ్చిందనా, ఎందుకు ఇది చేయాలంటారు? అంటే చాలామంది నేను మాట్లాడినప్పుడు మా అబ్బాయి ఇంజనీరింగ్, డాక్టరు, ఐఏఎస్ అంటారు సార్, ఆర్ ఐపీఎస్ అంటారు. ఈ 4 మన చిన్నప్పుడు ఇంజనీరింగ్, డాక్టర్ అనేవారు. కానీ నేను ఇప్పుడు చాలా మందితో ఇంటరాక్ట్ అయితే సివిల్ సర్వెంట్ అవ్వాలంటే ఏం చేయాలనే క్వశ్చన్ చాలామంది అడుగుతారు, గూగుల్లో చూస్తారు, యూట్యూబ్లో చూస్తారు. కానీ ఇది కరెక్ట్గా ఆన్సర్ వచ్చేది మీలాంటి వ్యక్తులు. మీరు ఆల్రెడీ ప్రాక్టీసింగ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ యూ హవ్ బీన్ ఇన్ టు ద టాప్ లెవెల్ ఆఫ్ ది ఐఏఎస్ కేటగిరీ. సో మీ దగ్గర నుంచి ఏదైనా ఆ ఒక్క చిన్న మెసేజ్ లాంటిది ఏదైనా వస్తే, ఇది చూసే ప్రతి స్టూడెంట్ హూ ఈజ్ ఆస్పైరింగ్ స్టూడెంట్ అవ్వచ్చు, ఆస్పైరింగ్ ఫాదర్ మదర్ అవ్వచ్చు, నేను అవ్వాలంటే ఏం చేయాలన్నది ఒక 5 సూత్రాల లేదా 10 ప్రిన్సిపల్స్ లాంటిది ఏదైనా ఉన్నాయా అన్నది నా క్వశ్చన్. సివిల్ సర్వెంట్గా కావాలంటే, ఐఏఎస్ కావాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు కోరుకున్నందువల్ల, మిత్రులు కోరుకున్నందువల్ల, లేకపోతే నువ్వు కోరుకున్నందువల్ల చేయకూడదు. అన్లిమిటెడ్ థర్స్ట్ టు ప్యాషన్ టు సర్వ్ ద సొసైటీ, అది ఉందా లేదా ఫస్ట్. అది లేకపోతే ఈ ఉద్యోగానికి వస్తే నీకు అన్యాయం జరుగుతుంది, కుటుంబానికి అన్యాయం జరుగుతుంది, దేశానికి సమాజానికి అన్యాయం జరుగుతుంది. సో సమాజానికి నిరంతరం నిర్విరామంగా అంటే చేయాల్సింది. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఇండియా ఈజ్ నో ఎక్సెప్షన్. ప్రతి రంగంలో చేయాల్సింది ఎంతో ఉందన్నమాట. కాబట్టి మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ వల్ల, హార్డ్ వర్క్ వల్ల, లేకపోతే సివిల్ సర్వీస్ ఎంటర్ కావటం వల్ల ఒక మంచి పొజిషన్ దొరుకుతుంది. ఆ పొజిషన్ని నిరంతరం ప్రజాసేవకు ఉపయోగిస్తాను నేను. 1 సంవత్సరం కాదు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చేస్తే అన్ని సంవత్సరాలు నేను సేవ చేస్తాను, సేవ వల్లనే నాకు తృప్తి వస్తుంది అనుకుంటే ఎంటర్ కావాలి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, లేరని నేను అనటం లేదు. సో నాట్ మియర్లీ హ్యావింగ్ ఇంటెలిజెన్స్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ పేరెంటల్ డిజైర్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ డిజైర్, యూ షుడ్ నాట్ ఎంటర్ ద సివిల్ సర్వీస్. అది ఫస్ట్ పాయింట్. అయిన తర్వాత కష్టపడటానికి అందరికి తెలుసు ఏ విధంగా అనేది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఓవర్ అనే సింగిల్ డే. సో నాకు సంబంధించినంత వరకు మీరు ఇందాక ఇచ్చిన ఫార్మాట్లో మీ జర్నీలో ఎందుకు కావాల్సి, ఎందుకు ఆ కోరిక ఎప్పుడు కలిగిందని. అయితే నేను 9వ తరగతిలో ఒకసారి మా స్కూల్ని రిప్రజెంట్ చేశాను సైన్స్ ఫేర్కు. అప్పట్లో జిల్లా సైన్స్ ఫేర్స్ అవుతాయి కదా ఎవ్రీ ఇయర్. సో మా స్కూల్, నేను మామూలుగా అయితే 10th క్లాస్ వాళ్ళని లీడర్గా పెడతారు, మిగతా వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. బట్ సిన్స్ ఐ వాజ్ బ్రైట్ అండ్ మెరిటోరియస్ క్లాస్ టాపర్, నన్ను మా స్కూల్ రిప్రజెంటేటివ్గా పంపించారు. అయిన తర్వాత ఒక వేరియస్ కాంపిటీషన్లో పాల్గొన్నాము. నేను పాల్గొన్న గ్రూప్కి మాకు క్విజ్లో సమ్ క్విజ్ దే కండక్టెడ్ అండ్ ప్రైజ్ వచ్చింది.
ఫైనల్ డే రోజు సైన్స్ ఫేర్ 3 days అయిపోయిన తర్వాత ఫైనల్ డే రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ని పిలిచి అవార్డు ఇప్పించారు. సో అప్పుడు నేను మనసులో అనుకున్నాను, నాకు అప్పుడు ఇదంతా తెలియదు, సేవ ఇవన్నీ తెలియదు. బట్ ఆరా చూసి తర్వాత ముఖ్య అతిథి కోసం చేసినటువంటి ఏర్పాట్లు చూసి మనం కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే బాగుంటుంది అనేటువంటి కోరిక అయితే ఫస్ట్ అక్కడి నుంచి ఆ రోజు పుట్టింది. 1977లో 9వ తరగతిలో చదువుతున్నప్పుడు దట్ వాజ్ ద సీడ్. దాని తర్వాత then I kept on thinking and why I should become, how I should become అనేటువంటి more of a research, more of a research, but that intense desire to do something for the society అనేది అది ఉండటం చాలా ముఖ్యం. దాని తర్వాత ఇక మిగతా అన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఎకో సిస్టమ్ బిల్డ్ చేసుకొని చదువుకోవాలి, కాంపిటేటివ్ వరల్డ్లో అందరితో పోటీకి పోవాలి, అన్ని సబ్జెక్ట్స్ అవన్నీ ఉంటాయి. అంటే టిపికల్గా మీరు చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే సేవాభావం ఉండాలన్నది ఫస్ట్ ఆ బేసిక్ అంటే ఆ స్కిల్ సెట్ అన్నది కానీ ఆ బేసిక్ ఆలోచన సేవ అన్నది అక్కడి నుంచి దట్ ఇన్స్టింక్ట్ అంటే ఆ సేవాభావం అనేటువంటి అట్రిబ్యూట్ నీకు ఉంటే ఉన్నది ఎంటర్ అవుతే బెటర్. లేకపోతే దీనికంటే ఓన్లీ సంపాదించడానికి అనుకోండి ఆర్ పవర్ కావాలనుకోండి, చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అంతమో లేవు, కానీ ఒక 40-50 సంవత్సరాల కింద ద మోస్ట్ రెస్పెక్టెడ్ అంటే ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ఐఏఎస్ దట్ వాస్ ద టాప్ మోస్ట్, ఈవెన్ టుడే దట్ ఈస్ ద టాప్ మోస్ట్. బట్ చాలామంది పవర్ ఉంటుందని, లేకపోతే ప్రెస్టేజ్ ఉంటుందని, లేకపోతే సంపాదించుకోవచ్చని, లేకపోతే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని. ఉన్నత శిఖరం అంటేనే ఎంత పైకి పోతే ఎంత ఎక్కువ మందికి ఎంత ఎక్కువసేపు సేవ చేస్తావు అని. దాంట్లో ఇఫ్ యూ డిరైవ్ ప్లెజర్ ఫ్రమ్ దట్ దెన్ యూ ఎంటర్. ఇఫ్ యూ డోంట్ డిరైవ్ ప్లెజర్ అండ్ ద హోల్ ఎకో సిస్టమ్ కూడా, మీ పేరెంట్స్ ఆర్ సిస్టర్ బ్రదర్, యువర్ వైఫ్ ఆర్ కిడ్స్, వీళ్ళందరూ కూడా అంటే ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ కిడ్స్ ముందే చెప్పలేం, కానీ మిగతా ఎకో సిస్టమ్ అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. లేకపోతే సో ఇట్ విల్ బి డిజాస్ట్రస్ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో, దెన్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సర్వ్. సార్ ఇంకొక క్వశ్చన్ ఆన్ ద సేమ్ టాపిక్, అంటే ఆ ఎకో సిస్టమ్ ఎలా ఉంటే మనం, అంటే ఇప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలి, నాకు ఒక 5th క్లాసా 6th క్లాసా 10th క్లాసా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎకో సిస్టమ్ పేరెంట్స్ ఈ వాట్ ఈస్ దట్ రోల్ దే హ్యావ్ టు ప్లే, ఆర్ అంటే ఈ వాళ్ళు రోల్ రైట్ క్వశ్చన్. అందుకే నేను అడుగుతున్నాను. ఫస్ట్ పేరెంట్స్ కోరికను ఇంజెక్ట్ చేయటం అంటే సక్సెస్ గారు, ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ గారు. అది ఇలాన్ మస్క్ కానీ ఇంకోరు కానీ ఎవరు కానీ ఫలానిది నువ్వు కావాలని పేరెంట్స్ అంటే కొంతమంది ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద ష్యూర్ ప్రిస్క్రిప్షన్. అంటే పేరెంట్స్ కోరిక వల్ల పిల్లలు తమ యొక్క జీవితాన్ని నిర్మించుకొని సక్సెస్ కావాలనడం తప్పు. ఫస్ట్ వాళ్ళ యాప్టిట్యూడ్ ఏంటి అంటే అది సైంటిస్ట్ యాప్టిట్యూడ్ ఉందా, ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ ఉందా, లాయర్గా అయ్యే యాప్టిట్యూడ్ ఉందా, రచయిత అయ్యే యాప్టిట్యూడ్ ఉందా, టీచింగ్ యాప్టిట్యూడ్ ఉందా, ఆర్టిస్ట్ యాప్టిట్యూడ్ ఉందా, పైలట్ కావాలా అనేది యాప్టిట్యూడ్ టెస్ట్ చేయాలి పిల్లలకి యాక్చువల్గా, అసెస్మెంట్. సో చేసిన తర్వాత ప్రిడామినెంట్లీ దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది 9th 10th ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా చేయాలి. చేసిన తర్వాత ఏ రంగంలో వారికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగం వైపుకు ఫెసిలిటేట్ చేయడం కరెక్ట్. తల్లిదండ్రులు కానీ మిగతా వాళ్ళు కానీ బలవంతంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని చెప్తే, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులను చూసాము, నువ్వు మెయిన్ డాక్టర్ కాలేదు కాబట్టి నువ్వు కావాలంటే వాళ్ళంతా ఎంబీబీఎస్ టాపర్ అయ్యండి, చదివిన తర్వాత ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెడిసిన్, నాకు బ్లడ్ అంటే కళ్ళు తిరుగుతాయి అనే కేసులు చాలా ఉన్నాయి. సో అట్లా జరగకుండా ఫస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ చేయాలి. దాని తర్వాత లేదు నేను ఇదే అవుతానంటే కొంచెం బార్డర్లో ఉన్నాడు అనుకోండి, సో టు షార్పన్ ఈజ్ ఇంటలెక్ట్, ఏమేం చేయగలుగుతాము, మంచి ఇన్స్టిట్యూట్లో చేర్పించడం, మంచి కోచింగ్ ఇప్పించడం, మంచి ఫ్రెండ్షిప్, మంచి సమయపాలన అయ్యేటట్టు చేయటం. సో ఈ ఫెసిలిటేటింగ్ ఎన్విరాన్మెంట్ పేరెంట్స్ చేయొచ్చు, కానీ దేనికి ఫెసిలిటేట్ చేస్తామంటే తల్లిదండ్రుల కోరిక ప్రకారం కాకూడదు. No, I think I got your point, sir. It's not about the parents' wish, it's about the wish of the person who is actually dreaming the job or dreaming his objective in his life. Yes. చాలా మంది ఇది మిస్ అవుతారండి. యాక్చువల్లీ మీ అబ్బాయిని ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది మన సొసైటీలో ఎక్కువ వినిపించేది, మీ వాడు ఏం కాబోతున్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ రాంగ్ స్టెప్. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇది లెట్ హిమ్ డిసైడ్. అంటే పీపుల్ ఆర్ కేపబుల్ ఆఫ్ డిసైడింగ్ ఎట్ 10th class లెవెల్, 10+2 లెవెల్, ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, ఎట్ ఎవ్రీ లెవెల్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఉంది. సో ఆ ఆప్షన్ ఎక్సైజ్ చేపియాలి. దట్ ఈస్ ద మోస్ట్ డెమోక్రటిక్ అండ్ పార్టిసిపేటరీ ఇన్ నేచర్ అండ్ సస్టైనబుల్. వండర్ఫుల్ సార్. ఐ థింక్
I think we got the message what you're trying to say. I think this will help lot of yes people. yes నేను బేసికల్గా మీకోసం కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా స్టార్ట్ చేసినప్పుడు యువర్ జాబ్ వాజ్ లైక్ ఒక మంచి ఒక రూరల్ ప్లేస్లో ఎంపవర్ చేసే ఉద్యోగాలు మీరు చేసినట్టు నాకు నా డేటా చూపిస్తుంది. అలాంటి ఇంపాక్ట్ఫుల్ లైక్ పబ్లిక్ సర్వీస్ చేసే ఇంపాక్ట్ఫుల్ కలెక్టర్గా మీరు చేసినప్పుడు వాట్ ఈస్ దట్ మీరు రిమెంబరింగ్, అంటే ఇది నేను మొదలుపెట్టాను నా కెరియర్లో నాకు చాలా హ్యాపీ అనిపించిన, నాకు తెలిసి అనంతపూర్లో స్టార్ట్ చేసినట్టు. లేదు నేను కలెక్టర్గా వరంగల్ అండ్ అనంతపూర్ చేశాను, 2 జిల్లాలు చేశాను. జాయింట్ కలెక్టర్ కొన్ని రోజులు కలెక్టర్గా చిత్తూరు, గుంటూరు, కృష్ణాలో చేశాను. ప్రాజెక్ట్ డైరెక్టర్ రూరల్ డెవలప్మెంట్గా కరీంనగర్లో చాలా రోజులు చేసి, హౌసింగ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో కరీంనగర్లో దాదాపు 5 years వరకు చేశాను. వాట్ ఈస్ వన్ ఇంపాక్ట్ఫుల్ థింగ్ మీరు అనిపించారు అంటే ఇప్పుడు హౌసింగ్ అంటున్నారు, చాలా మందికి ఇల్లు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు యాక్చువల్గా. ఇట్ ఈస్ క్లోజ్ టు ద హార్ట్ ఆఫ్ ది పబ్లిక్. సో అలాగే ఏమైనా మనకి ఇంపాక్ట్ఫుల్గా ఆ విలేజ్లో ఇంపాక్ట్ఫుల్నెస్ కానీ ఆర్ ఎనీథింగ్ యూ రిమెంబర్? మీరు ఒకటి అడిగితే చాలా కష్టం, 100 అడిగితే ఈజీగా చెప్పడం. వన్ ఆఫ్ ది బెస్ట్ అనేది కష్టము, బట్ స్టిల్. సో ఉదాహరణకు మీరు హౌసింగ్ అన్నారు, గవర్నమెంట్ మొదటి నుంచి కూడా ఈ వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్స్ అనేవి వేరియస్ గవర్నమెంట్స్లో ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్కీమ్ ఉంటుంది, ఒక్కొక్క స్కీమ్ ఫండ్ ఉంటుంది. అయితే దాంట్లో నేను 1995లో కరీంనగర్లో డిస్ట్రిక్ట్ మేనేజర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నప్పుడు ఈ వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా ఉన్నప్పుడు ఎవరు ఇల్లు శాంక్షన్ అయిందంటే ఆయన బాధలు వర్ణనాతీతంగా ఉండేవి అనమాట. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుతో సపోజ్ ఒక 400 square feet కట్టుకోవాలనుకోండి, వాళ్ళు 800 square feet 1000 square feet స్టార్ట్ చేస్తారు. మంచిదే, పెద్ద ఇల్లు కంఫర్టబుల్ ఉంటే మంచిదే, కానీ ఆ ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేక ఈ ఫిజికల్ అంటే హౌస్ గివ్స్ కంఫర్ట్ అండ్ సెక్యూరిటీ, బట్ ఇట్ డస్ నాట్ జనరేట్ ఇన్కమ్. సో వాళ్ళకి అప్పటి వరకు లేనటువంటి కోరిక ప్రభుత్వం ఇల్లు ఇచ్చినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. అయిన తర్వాత ఎంత డబ్బు ఇస్తే దాంతోనే కట్టుకునే బదులు చాలామంది ఏం చెప్తారంటే పెళ్ళి అండ్ ఇల్లు ఒకేసారి చేసుకుంటాం మన కల్చర్లో. వేరే దేశాలంటే ఇల్లు ఎక్కువ ఉంటే పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ అవుతాయి, మన దేశంలో ఒకేసారి అని ఒక రెండు పెద్ద టూ క్యాచ్ వర్డ్స్ ఇన్ లైఫ్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేస్తుడు. అట్లనే నువ్వు మళ్ళీ కడతావా? ఇప్పుడు తరతరాల నుంచి నీకు ఇల్లు లేదు, లేదా గుడిసె ఉంది, ఒక పర్మనెంట్ ఇల్లు గవర్నమెంట్ ఇచ్చింది కదా, నువ్వు కొంచెం తోడు చేసుకొని అంతవరకు ఆలోచన ఓకే. బట్ ఎవరు కూడా కూర్చొని దీనికి పట్టే సమయం ఎంత, అవసరమైనటువంటి డబ్బు ఎంత, ఎక్కడి నుంచి తెస్తాము అసెస్మెంట్ చేయకుండా అందులో దిగిపోతారు, ట్రాప్ అయిపోయి 400 square feet కట్టుకోమంటే 800-1200 square feetకు ముగ్గు పోయిస్తారు. అయిన తర్వాత అది గవర్నమెంట్ నుంచి ఇల్లు వచ్చిందని స్నేహితులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళందరి దగ్గర నుంచి ఉన్నాయన్నీ అమ్మేసి ఎక్కువగా వడ్డీకి తీసుకొస్తారు. అప్పుడైతే 3 rupees 5 rupees కూడా వడ్డీ ఉండేది. అంటే 1,00,000 రూపాయలు నువ్వు 5 రూపాయల వడ్డీకి తెస్తే సంవత్సరానికి 60,000 రూపాయలు తిరిగి కట్టాలి. ఇల్లు ఆ విధమైనటువంటి డబ్బు గ్రామంలో ఎందుకు జనరేట్ చేస్తుంది? చేయదు కదా. బట్ ఈ ట్రాప్లో పడిపోతున్న సంగతి వాళ్ళకి తెలియకుండా, సో ఈ ట్రాప్ నుంచి బయటకు తీసుకురావడానికి నేను నాకు ఇల్లు వచ్చింది అనేటువంటి నాటికను స్వయంగా కొంతమంది పేదవాళ్ళ బ్రతుకులు మరింత దుర్భరం అవుతున్నది పరిస్థితిని గమనించి ఒక నాటిక రాసి నేనే ఈ హౌసింగ్ ఇంజనీర్స్తోనే వాళ్ళే కథానాయకులు కరీంనగర్ జిల్లాలో దాదాపు ఈ గ్రామాలలో నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నప్పుడు చూపించడం జరిగింది. సో దాంట్లో సెంట్రల్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ విత్ యువర్ ఓన్ మనీ ఆర్ గ్రాంట్ గివెన్ బై ద గవర్నమెంట్ and don't borrow money with so much of high interest rates. 5 rupees per month ante 60% interest per year. No Tata, no Birla, no Warren Buffett, ఎవరు కూడా ప్రపంచంలో ఇంత వడ్డీకి తెచ్చి తిరిగి కట్టం ఇడిచిపెట్టేసేయండి. అసలు దాని మీద ఇన్కమ్ జనరేట్ చేయడం అదనంగా అనేది నాట్ పాసిబుల్. సో ఈ 2 పాయింట్లను హైలైట్ చేస్తూ మోడల్ హౌసెస్ కొన్ని కట్టించేసి, అంటే మీరు ఇచ్చినటువంటి ఇల్లు సపోజ్ 1,00,000 కట్టుకుంటారు అనుకోండి, 3 నెలలు కడితే 1,00,000 రూపాయలు అప్పు అవుతుంది. కానీ అది 3 ఏళ్ళు సాగదీస్తే నువ్వు కట్టే లోపలనే సంవత్సరానికి 60,000 చొప్పున 3 ఏళ్లలో 1,80,000 రూపాయలు అదనంగా వడ్డీ అవుతుంది. అంటే నువ్వు ఇంటికి పెట్టింది 1,00,000, ఇంటికి అయిన వడ్డీ 1,80,000, 3 ఏళ్ళు కలిస్తే మొత్తం 2,80,000. అదే నువ్వు 3 monthsలో కట్టావు అనుకో తీసుకొచ్చి, సో 1,00,000 రూపాయల వడ్డీ ఉంటుంది. ఇది తెలియక, అంటే ఆ రిసోర్సెస్ లేక, మేసన్స్ దొరక్క, అవసరమైనప్పుడు ఫైనాన్సెస్ దొరక్క, ఇట్లా అంటే భారతదేశంలో మనం ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చూసినా కూడా
ఈ కెపాసిటీ బిల్డింగ్ అంటే లబ్ధిదారుల యొక్క కెపాసిటీ బిల్డింగ్ కాంప్రహెన్సివ్గా చేయకుండా మనం మీద పడి మంచి ప్రోగ్రామ్స్ అయినా కూడా ఇచ్చినప్పుడు వారికి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేటువంటిది లాభ నష్టాలు బేరీజ్ వేయకుండా చేయటం వల్ల సదుద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఎవరికైతే మనం సహాయం చేయాలనుకుంటున్నామో వారికి సహాయం కాకపోను జీవితాంతం వాళ్ళు సంపాదించిందంతా ఒక తరము 2 తరాలు 3 తరాలు కూడా ఈ వడ్డీలు కట్టి నడ్డీలు విరుచుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అది అవాయిడ్ చేద్దామని నేను రాసినటువంటి నా మదిలో స్పృశించినటువంటి ఆ ఐడియాను నాటక రూపంలో తీసుకుని వెళ్ళి నేను కరీంనగర్లో ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో అది చేయడం జరిగింది. అట్లాగే వరంగల్ కలెక్టర్ ఉన్నప్పుడు అనంతపూర్గా కూడా మళ్ళీ మోడల్ హౌస్ అనేది ఒకటి కట్టించి ప్రతి మండలంలో ఒకటి కానీ అంత మిగతా ప్రజాప్రతినిధులను ఈవెన్ అప్పుడు ఉన్న గవర్నర్ గారిని కూడా చూపించాను. ఒకసారి పురంధరేశ్వరి గారు వచ్చారు, ఆమె హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ అనుకుంటా, కరీంనగర్ వస్తే వారికి కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరు ఇప్పుడు మన విద్యాసాగర్ గారు తర్వాత గవర్నర్ అయ్యారు కదా, సో వాళ్ళని రామకృష్ణరావు గారు, రమణ గారు, పెద్దిరెడ్డి గారు వీళ్ళందరూ మినిస్టర్లుగా చేశారు, ప్రజాప్రతినిధులు. వాళ్ళందరికీ కూడా ఈ నాటిక చూపించడం జరిగింది. తర్వాత ఈ మోడల్ హౌస్ అంటే అందరూ తయారున్నారు అనుకుంటారు, లేదా తాజ్మహల్ అట్లా కాదు. మోడల్ హౌస్ మీన్స్ దిస్ ఇస్ ద మోడల్ హౌస్. అంటే 3 నెలలు కట్టుకోవాలి, ఎంత నీకు రిసోర్సెస్ ఉన్నాయో దాన్ని అసెస్ చేసుకొని కట్టుకోవాలి. 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీకి తెచ్చినటువంటి డబ్బుతో ఇల్లు కట్టకూడదు, అది ఆదాయం ఇవ్వనప్పుడు అనే 3 పాయింట్స్ను అందరికి అర్థమయ్యే విధంగా అది చేయడం జరిగింది. సో దట్ ఈస్ ఐ థింక్. అండ్ దెన్ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుతో మరీ ప్రైవేట్గా పోతే 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీ నెలకు తెచ్చుకుంటున్నారు కాబట్టి బ్యాంకర్స్ను కన్విన్స్ చేసి ప్రతి ఇంటికి ఒక బ్రిడ్జ్ లోన్ వరంగల్ కలెక్టర్ ఉన్నప్పుడు 10,000 రూపాయలు అదనంగా కూడా నేను ఆల్మోస్ట్ ఆల్ శాంక్షన్ చేయించడం జరిగింది. సో దట్స్ హౌ, అంటే ఇట్స్ ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ని మరింత అర్థం చేసుకొని లోతుగా అధ్యయనం చేసి ప్రజలలోకి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఒక ఇంటి ఓనర్గా కావాలి, తర్వాత ఆర్థికంగా వాళ్ళు చిరిగిపోకూడదు అనేటువంటి కార్యక్రమం చేస్తాం అన్నమాట. ఇఫ్ యూ ఆస్క్ మీ సింగిల్ మోస్ట్ కంట్రిబ్యూషన్, సో ఐ థింక్ దట్ చేసిన ఎన్నో ఉన్నప్పటికి కూడా ఎక్కువగా ఇంపాక్ట్ఫుల్. ఇట్స్ వెరీ ఇంపాక్ట్ఫుల్. నాకు అవి బుక్స్లో కూడా దొరకదు, గూగుల్లో కూడా కొంచెమే దొరకవచ్చు మీరు చెప్పింది. ఈరోజు మీరు చెప్పింది ప్యూర్లీ మ్యాథ్ క్యాలిక్యులేషన్. ఒక కామన్ మ్యాన్ ఒక గవర్నమెంట్ ఇచ్చే లబ్ధిని ఏదో ఇచ్చినట్టు తీసుకుని చేస్తే దానికంటే ఎక్కువ లాస్ అవుతారన్నది తప్పకుండా నాకైతే తెలియదు సార్. ఇది చాలా మంది తెలియదు. ఈ 3-4 రూపాయల వడ్డీతో వాళ్ళు చేసే లైబిలిటీని జీవితకాలం దాన్ని ఒక శాపంలా భరించాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్, వెరీ సర్ప్రైజింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు నాటక రూపంలో తీయాలన్నది అదొక చాలా, ఎందుకంటే ఈరోజు అంటే ఆ సెట్ ఆఫ్ విలేజ్ కమ్యూనిటీకి కానీ రూరల్ కమ్యూనిటీకి కానీ ఆ కాలంలో ఎస్పెషల్లీ సోషల్ మీడియా లేదు, ఈ మనకి ఆ రీల్ లేవు, పోస్టులు లేవు. మీరు వాళ్ళ సెట్ ఆఫ్ మైండ్ సెట్లోకి వెళ్ళి ఒక నాటిక రూపంలో చేయడం అన్నది ఎంత ఇంపాక్ట్ఫుల్గా వెళ్ళింది అన్నది మీ ద్వారా నాకు అర్థమైంది. రెండవది కూడా అదే కోలో మమ్మల్ని కనొద్దు అనేటువంటిది నేను ఒకసారి పేపర్లో 97 ఆ ప్రాంతంలో 98లో రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఒక తండ్రి 3 ఆడపిల్లలని చెప్పేసి ఆ 3 కూడా ఉరి తీసి చంపేసి ఆయన చనిపోవటం, భార్య, ఇదే ఒక పేపర్లో చదివాను నేను. అప్పుడు ఇంకా 95 to 2000 మధ్యలో ఇంకా పాపులేషన్ వాజ్ స్టిల్ ఎక్స్ప్లోడింగ్. ఇప్పుడైతే ఓన్లీ బీహార్, ఉత్తరప్రదేశ్లో పరిస్థితి ఉంది. తెలంగాణలో, ఆంధ్రలో, సౌత్ ఇండియాలో మొత్తం యూరోప్లోకి అయిపోయినాం. మనకిద్దరు కూడా లేరు ఇప్పుడు. 1.5 టోటల్ ఫర్టిలిటీ రేట్. ఓకే, బట్ అప్పుడు మేము రాత్రి పగళ్ళు జనాభా ఏ విధంగా కంట్రోల్ చేస్తే కుటుంబం బాగుంటుంది, తర్వాత దేశం కూడా బాగుంటుంది, ఈ ఓవర్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది నిరంతరం పనిచేసేది జిల్లాల్లో ఉన్నప్పుడు. మమ్మల్ని కనొద్దు అనేటువంటి ఒక నాటికను కూడా నేను కరీంనగర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నప్పుడు రాసి గ్రామాలను అది కూడా ప్రదర్శించడం చేయడం జరిగింది. అప్పుడు ఒక సంవత్సరానికి సంజయ్ గాంధీ ఉన్నప్పుడు ఒక 25,000 ఆపరేషన్లు పర్ ఇయర్ చేస్తే ఒక జిల్లాలో, ఫర్ ఎగ్జాంపుల్, మేము అదేమో కొంచెం కోయర్షన్ ఉంది, అట్లా కొంచెం సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. అందరినీ కన్విన్స్ చేసి, మహిళల్ని, తల్లిదండ్రులను, అమ్మమ్మల్ని కన్విన్స్ చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ చైల్డ్
without educating them, without giving them like health, shelter and respectful life, ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత భారం పడుతుంది అనే దాని మీద సోదాహరణంగా వివరించి అది ఆ దృష్టం చూస్తున్నప్పుడు నాకు గుర్తుంది, ఈనాడు ఫోటోగ్రాఫర్ రాధాకృష్ణ అని ఉండే, ఆ నాటిక ప్రదర్శిస్తున్నప్పుడు ఒక సైడు స్త్రీలు ఒక సైడ్ పురుషులు ఉన్నారు. పురుషులందరూ నవ్వుతున్నారు ఒక సీన్ చూసి, స్త్రీలందరూ ఏడుస్తున్న ఫోటో తీశాడు ఆయన ఒక సన్నివేశాన్ని చూసి. అది కూడా ఇట్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అప్పుడు కరీంనగర్ కలెక్టర్ దేవవ్రత కంట అని, నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నాను. సో పెద్ద ఉద్యమం చేశాం. ఏ గ్రామ సర్పంచ్, ఏ స్వశక్తి మహిళ వీళ్ళని చూసినా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒక ఉద్యమంగా చేసి ముఖ్యమంత్రి నోటీస్కి తీసుకెళ్ళి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందని, ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే తెలంగాణ, ఆంధ్రాలో పిల్లల్ని కనండి అనే పరిస్థితికి వచ్చింది. బట్ అప్పుడు అది అవసరమైంది. మళ్ళీ ఇప్పుడేమో అట్లీస్ట్ ఇద్దరు కావాలనేది ఇప్పుడు అప్పటి అవసరం. అప్పుడు వద్దంటే పిల్లలు కనకుండా ఉండలేదు ప్రజలు. కొన్ని జిల్లాల్లో కొంతమంది అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు చేసిన, ఎన్జిఓస్ చేసిన ప్రయత్నం వల్ల కొంత కంట్రోల్ అయ్యింది. బట్ అసలు ఓవర్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ టూ మచ్ కంట్రోల్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. చైనాది ఎగ్జాంపుల్ చూసాం. దట్ ఈస్ వన్ సస్టైనబుల్. థర్డ్ సస్టైనబుల్ థింగ్ ఏంటంటే, మనము కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు అప్పుడు ఈ విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వశక్తి ఉద్యమం అనేది చాలా బలంగా ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో కూడా 2-3 ర్యాంకులో ఉండేటట్టుగా మహిళల్ని తమ కాళ్ళ మీద తాము నిలబడేటందుకు గ్రూప్స్ ప్రారంభం చేసి బ్యాంక్స్తో లింకేజ్ చేయించినటువంటి కార్యక్రమాలు కూడా నాకు ఈ డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడు చేసినటువంటి ఎన్నో రిఫార్మ్స్లో. ఇంట్రెస్టింగ్ సార్ మీరు చెప్తుంటే. ఐ థింక్ వీఆర్ ఫీలింగ్ వెరీ గుడ్ బికాజ్ ఇది జనరేషన్ కూడా తెలియాలి సార్. అండ్ మనం చేస్తున్నాం కానీ ఎంత ఇంపాక్ట్ఫుల్గా చేస్తాం లేదు అంటే, ఇది నేను ప్రభుత్వం నుంచి డబ్బు కూడా ఏం అడగలేదు, తర్వాత బ్యాంకుల నుంచి కూడా డబ్బు ఏం అడగలేదు ఈ మోస్ట్ రిఫార్మ్స్కు. సో ఇట్ ఈస్ ఓన్లీ ఐడియాస్. అంటే మీకు పొజిషన్ ఉన్నప్పుడు అటు ప్రజాప్రతినిధుల్ని, ఇటు ప్రజల్ని, అటు సివిల్ సొసైటీని కలిపేటువంటి అవకాశం గవర్నమెంట్ పొజిషన్లో మనకు వస్తుంది. అంటే గవర్నమెంట్ పొజిషన్ అనేటువంటిది అండర్ ఎక్స్ప్లాయిటెడ్. చాలామంది చెప్తారు కదా, ఐన్స్టీన్తో పాటు ఐన్స్టీన్ కూడా 1% కూడా బ్రెయిన్ ఉపయోగించలేదని. ఆ మాత్రం దానికి ఆయన E=mc² ఇంత చేశాడు. ఐన్స్టీన్ బ్రెయిన్ 100% ఉపయోగిస్తే ఇంకెంత బాగుంటుంది. అట్లానే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా వారికి ఉన్నటువంటి ఇన్హెరెంట్ కెపాసిటీ, ఆ పొజిషన్ యొక్క స్ట్రెంగ్త్, నువ్వు ఎలాంటి వాడన్నా కానీ ఆ చైర్కున్నటువంటి స్ట్రెంగ్త్ను పూర్తిగా అసెస్ చేసి దాన్ని టోటల్గా ఎక్స్ప్లాయిట్ చేయగలిగితే మరింత సేవలు అందించేటువంటి అవకాశాలు ప్రజలకు వస్తాయి. సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్ మాకు, ఎందుకంటే నాకు బాగా కనెక్టెడ్ ఈజ్ జిహెచ్ఎంసి. మీరు 40 పోస్టులు చేసినా మీకు అందరూ చేశారు. నాకు కనెక్టెడ్ ఎందుకంటే ఇకే కాదు, చాలా మందికి హైదరాబాద్ జనాభా 1 కోటి కదా. మీరు ఇన్ని జిల్లాలలో ఎంత చేసినా, రాత్రి మగళ్ళు ఎన్ని పనులు చేసినా కూడా అందరూ జిహెచ్ఎంసీ గురించి చెప్తారు. అది ఎందుకంటే అంటే నా పర్సెప్షన్ సార్, అంటే ఆనెస్ట్గా చెప్తాను ఈరోజు రికార్డింగ్ దిస్. ఆనెస్ట్గా ఏదో మిమ్మల్ని పొగడడం కోసం పెట్టే ప్రోగ్రామ్ కాదు, కానీ నేను ఇంపాక్ట్ఫుల్గా నేను ఐటీలోనే ఆల్మోస్ట్ 24 ఏళ్ళు పనిచేశాను సార్. అండ్ నేను చేసింది మోర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ టు ఆల్ టాప్ నాచ్ ఎంఎన్సీ కంపెనీస్కి నేను మేనేజ్ చేసేవాడిని. అంటే మాకు టిపికల్గా ఐటీ కంపెనీస్ డెవలపర్ స్పేస్లో మేము ఆఫీస్ తీసుకొని యూఎస్కి, యూకేకి, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి ఇండియాలో పనిచేస్తున్నాం. ఇప్పుడు మనం జీసీసీస్ అంటున్నాం, గ్లోబల్ క్యాపబిలిటీస్. ఆ రోజు మాకు చాలా తక్కువ వనరులు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడే స్టార్ట్ అయింది. మన తెలంగాణ స్టార్ట్ అవడం అప్పుడే థింగ్స్ స్లోలీ స్టార్టెడ్ బిల్డింగ్. ఆ టైంలో అంటే జిహెచ్ఎంసీ కమిషనర్గా మీరు చేసే యాక్టివిటీస్, నాకు కొన్ని యాక్టివిటీస్ గుర్తున్నాయి. ఒకటి ప్లాంటేషన్ డ్రైవ్స్, నాకు మొక్కలు నాటడం అన్నది ఈరోజు నా ఒక్కడికే కాదు, ఆ రోజుల్లో లాస్ట్ 8 yearsగా పనిచేసిన 10 yearsకి పనిచేసుకున్న సిఇఓస్కి, సిఎక్స్ఓస్కి నేను చాలామందితో మాట్లాడతాను. ఇప్పుడు కూడా నన్ను అడుగుతారు, మనం ప్లాంటేషన్ డ్రైవ్స్ ఏమైనా అవుతున్నాయా, మనం అప్పుడు గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేస్తాం, మివాకి ప్లాంటేషన్స్ చేసేవాళ్ళం. ఇవన్నీ మీరు మీ పేరు తలుచుకున్నప్పుడు గుర్తొచ్చేవి. అండ్ దెన్ మీరు క్రియేట్ చేసిన గ్రూపులు కానీ, పొద్దున్నే జిహెచ్ఎంసీ వార్డ్ సర్కిల్, నాకు తెలిసినంత వరకు సర్కిల్స్ అంటారు మీరు, దాని తర్వాత జోనల్ కమిషనర్లు ఉంటారు, దాని కింద అసిస్టెంట్ కమిషనర్లు, వీళ్ళందరూ చాలామంది ఆ లెవెల్లో ఉన్నారు. అంటే ఇదొక మొబలైజ్ చేస్తూ అందరూ కూడా ఒకే లెవెల్ ఆఫ్ థింకింగ్లో పనిచేసేవారు. నేను చూసేవాడిని. అంటే మీ ఐడియాలజీ, మీరు ఒక జిహెచ్ఎంసీ కమిషనర్ చైర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారో
కింద లెవెల్‌లో ఒక అంటే ఒక జీహెచ్ఎంసీ వర్కర్ ఇన్ ద లాస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ ద హైరార్కీ అది ఎగ్జిక్యూట్ కనిపించేది. అంటే ఒక రోడ్డు మీద జర్నీ చేసే ఒక ఐటీ ఎంప్లాయీ కావచ్చు, కామన్ మ్యాన్ అవ్వచ్చు. మేము మొక్కలు చూడడం జరిగేది. ఆ క్లీనింగ్ కూడా మేము పొద్దున్న స్టార్ట్ అయ్యే లోపే ద హోల్ క్లీనింగ్ ప్రాసెస్ ఆఫ్ హైదరాబాద్ మా ఐటీ కారిడార్‌లో మాకు చాలా బాగా కనిపించేవి ఇవన్నీ. అండ్ ట్రాఫిక్ ఈజ్ ఏ పెరినియల్ ప్రాబ్లమ్ లాంటిది. ఇది ఒకరోజు చేసేది కాదు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పెరుగుతున్నారు, కార్స్ పెరుగుతున్నాయి. బట్ ఇవి బాగా కనెక్ట్ అయ్యేది మాత్రం మాకైతే మొక్కలు బాగా కనెక్ట్ అయ్యాం సార్. అండ్ ద అడ్మినిస్ట్రేషన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లైఓవర్లు కట్టడం కానీ మాకు ఈ ట్రాఫిక్ని ఈజ్ చేస్తూ మీరు చేసిన కొన్ని ఇనిషియేటివ్స్ నాకు చాలా బాగా గుర్తున్నాయి. ఒకటి కూకట్పల్లి నుంచి మేము వచ్చేటప్పుడు మన హైటెక్ సిటీ ఫ్లైఓవర్ వాజ్ డిలేడ్ ఫర్ సో మెనీ ఇయర్స్. మేము ఎన్నో పిటిషన్లు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి చేసాము. దాని తర్వాత మిమ్మల్ని కలవడం జరిగింది. అంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో మాకు చాలా వరకు ట్రాఫిక్ ఈజ్ అయ్యి మేము ఆఫీస్కి రావడం జరిగింది. అంటే కొన్ని క్రెడెన్షియల్స్ అంటే అచీవ్మెంట్స్ మేము ఏమనుకున్నాం మీతో జరిగింది నేను చెప్పదలుచుకున్నాను. అవి కాకుండా మీరు జిహెచ్ఎంసీ కమిషనర్గా పదవి తీసుకున్న మొదటి నుంచి ఏదైనా ఒక 5 ఏళ్ళు మీరు నాకు తెలిసి యువర్ దేర్ ఫర్ 3 years కన్సిక్యూటివ్ ఉన్నారు సార్. మీరు అది చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే దట్ వాజ్ వన్ గ్రేట్ మెమరీ ఫర్ మీ విచ్ వాజ్ ఆల్వేస్ ఐ రిమెంబర్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారిని ఆ బ్రాండ్గా నేనే కాదు మొత్తం ఐటీ ఈరోజు మేమందరం గుర్తుంచుకుంటాం. ఇప్పుడు కూడా మేము మీటింగ్స్లో మాట్లాడినప్పుడు మన కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు అనేది మా అందరి ఐటీలో ఇన్హెరిట్గా వచ్చేసిన ఒక ఇది. సో దానికి వి ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఫర్ యూ సార్. అంటే ఇది ఎలా స్టార్ట్ అయింది, మనం ఇలా డెవలప్ ఎలా చేయాలి, మొక్కల్ని ఇంత గ్రీన్ బెల్ట్ని తీసుకురావాలనే ఆలోచన అండ్ ఎగ్జిక్యూట్ కూడా అయింది. చాలామంది ఆలోచిస్తారు, ఎంతోమంది కమిషనర్స్ వస్తారు, ఎంతోమంది మనం 1,00,000 మొక్కలు వేస్తాం, 1,00,000 మొక్కలు వేస్తాం అనుకుంటాం. కానీ యూ ప్రూవ్డ్ ఇట్ టు బీ రైట్ అండ్ ప్రాక్టికల్లీ ఇట్ హ్యాపెండ్. దట్ ఈస్ వాట్ నాకు ఈ విషయం మీద నేను మీతో అడగాలి. ఎలా స్టార్ట్ చేశారు, ఎలా సక్సెస్ చేశారు? యాక్చువల్గా ఇప్పుడు ఇండియన్ సివిల్ సర్వీస్లో టఫెస్ట్ జాబ్ మున్సిపల్ కమిషనర్. నేను ఇప్పుడు 40 రకాలైన జాబ్స్ చేశానని చెప్పాను కదా. వైస్ ఛాన్సలర్గా చేశాను, కలెక్టర్ చేశాను, జాయింట్ కలెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్, కమిషనర్, హెడ్స్, డైరెక్టర్ అన్నీ చేశాను కదా. అవును సార్. అందుకనే నేను చెప్తున్నాను, దాదాపుగా నేను స్పృశించిన డిపార్ట్మెంట్ చేయండి లేదు. అన్నిటికంటే ఛాలెంజింగ్ టఫెస్ట్ మున్సిపల్ కమిషనర్ అది చిన్న సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ కావచ్చు, తెనాలి మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఆదోని మున్సిపల్ కమిషనర్ కావచ్చు. ఇంకా టఫ్ అంటే పైకి పోయినా కొద్దిగా హైదరాబాద్ లాంటిది అయితే దాదాపు 95 దేశాల యొక్క జనాభా హైదరాబాద్ నగర జనాభా కంటే తక్కువ ఉంటుంది, సింగపూర్ ఇంక్లూడింగ్ సింగపూర్. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఇవి మోస్ట్ ఛాలెంజింగ్. సెకండ్ టెన్యూర్ ఉండదు. ఎందుకంటే మున్సిపల్ కమిషన్ యొక్క ఇంపాక్ట్ లేకపోవడానికి సివిల్ సర్వెంట్స్ బాగుండకపోవటం కాదు, ప్యాషనేట్ చాలామంది ఉంటారు నాలాంటి వాళ్ళు కూడా. అందరికీ 3 ఏళ్ళు చేసే అవకాశం కూడా దొరకదు. సో అప్పటి ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి గారు సో కంటిన్యూస్గా లేకపోతే ఇష్యూస్ వస్తాయనే ఉద్దేశంతో 3 years టెన్యూర్ ఇవ్వటం అనేది నేను మొదట్లో నిరాకరించినాను. ఎందుకంటే నా మనస్తత్వానికి ఇట్లాంటి పోస్టులు సరిపోవని నేను అనుకున్నాను. యాక్చువల్గా ఏదైనా ఓన్లీ ప్యూర్లీ డెవలప్మెంటల్ పోస్ట్, అది సెర్ప్ లేకపోతే మెప్మా అలాంటివి బాగుంటుంది నాకు, ఇలాంటివి తగదన్నప్పుడు అప్పుడు నన్ను కన్విన్స్ చేసి లేదు చేయాలన్నప్పుడు నేను అది వన్స్ ఐ టేకప్ ఐ విల్ టేక్ ఇట్, ఐ డూ ఇట్. సో దట్ ఈస్ నెంబర్ 1. దాదాపు 107 రిఫార్మ్స్ మెసేజ్ అప్పుడు ఆ 3 yearsలో చేసినాయి, కన్సాలిడేట్ చేసిన బిగ్ నెంబర్. సో పీపుల్ రిమెంబర్ సర్టన్ పీపుల్. మీరేమో మీకు ఎన్విరాన్మెంట్ అంటే ఇష్టం కాబట్టి గ్రీనరీ గుర్తుపెట్టుకున్నారు. కొందరు ఐటీ ప్యాషన్ ఉంటుంది, ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్లైన్ ఎట్లా కట్టవచ్చు, లేకపోతే మేము ఇల్లు కొన్నాము సెల్ఫ్ అసెస్మెంట్, వాళ్ళు ఎవరో వచ్చి అసెస్ చేసి నెంబర్ ఇచ్చే బదులు మనమే చేసుకోవచ్చు అనేది. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి నీకు తెలియదు ఏముంది, కొన్ని ₹1,000 లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ ఆ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు ఎస్పెషల్లీ విదేశాల్లో ఉన్నటువంటి మన స్నేహితులు, బంధువులు చాలామంది చాలా ఇబ్బందులు పడతారు. అరే ఎవరో పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ కూడా వీళ్ళ చావు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అలాంటిది ఆన్ యువర్ ఓన్ డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఏదైనా కూడా సో డిజిటల్గా మీరు యాక్సెస్ చేసి సర్టిఫికేట్ తీసుకునేటువంటి పరిస్థితి, ఇవన్నీ ఎన్నో చేసినాము. బట్ దాంట్లో మీకు ఇది ఎందుకు గుర్తుందంటే అప్పుడు ప్రభుత్వం కూడా హరితహారం మీద ఇచ్చినటువంటి కాన్సన్ట్రేషన్, దట్ డైరెక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నెంబర్ 1.
అండ్ వీ హ్యాడ్ దన్ ఆపర్చునిటీ టు ఎగ్జిక్యూట్ ఇట్. అంటే 38 లక్షల మొక్కలు ఒక రోజు పెట్టాలంటే అసలు నిద్రాహారాలు మాని పనిచేస్తాం. 38 lakhs ఒక్కసారి పెడితే మాత్రం మరి ఏంటి ఎట్లా బతుకుతాయి అనేది రెండో ప్రశ్న. ఎందుకంటే ఈ భారతదేశంలో 1947 నుంచి మనం నాటినటువంటి మొక్కలన్నీ బతికి ఉంటే ఒక భారతదేశం కాదు ప్రపంచానికి కూడా ప్లేస్ సరిపోదు, అన్ని నాటినాం అయిపోయేది. మరి కాలేదు కదా, ఎందుకు అంటే ద ట్రిక్ ఏంటంటే దట్ సస్టైనబిలిటీ. దానికోసం ఏం చేశానంటే నేను సరే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క డ్రైవ్ ఇస్తుంటుంది మంచి ఉద్దేశంతో. మొక్కలు నాటాలంటే నాటమంటారు, అది పనులయ్యే వరకు ఆ ప్రభుత్వం ఉండకపోవచ్చు, మనం ఉండకపోవచ్చు. బట్ సస్టైనబిలిటీకి ఏం చేయాలన్నప్పుడు మేము హైదరాబాద్ నగరం అంతటా ఒక 20-30 నర్సరీస్ క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానంద రెడ్డి పార్క్లో ఒకటి ఉంటుంది, ఫలానా బొటానికల్ గార్డెన్లో ఒకటి ఉంటుంది, ఫలానా శంషాబాద్లో ఒక దగ్గర ఉంటుంది, వీటికి అందులో ఈ 30, 40, 50, 100 రకాల మొక్కలు ఉన్నాయి. దాని ఫామ్ మేనేజర్ ఇది. మీకు అవసరమైనటువంటిది దాంట్లో హైదరాబాద్ హరితహారం అని కొడితే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ పార్క్ అని కొడితే అది వస్తుంది. యూ కెన్ చూస్ ద ప్లాంట్స్, యూ కెన్ టాక్ టు ద మేనేజర్, యూ కెన్ గో దేర్, గెట్ ప్లాంట్స్ ఆఫ్ యువర్ చాయిస్. మీ ఇంటి ముందర పెట్టుకోవడానికి, రూఫ్ గార్డెన్లో పెట్టుకోవడానికి, లేకపోతే తోటలు పెట్టుకోవడానికి ఫ్రీగా మొక్కలు ఆ 38 లక్షలు ఇవ్వటమే కాకుండా కంటిన్యూస్గా ఇచ్చేటువంటి సస్టైనబుల్ ఏర్పాటు చేసినాం. అప్పుడు మీరు అంత కష్టపడిపోయి ఫ్రీగా మొక్కలు వచ్చినా మీరు ఇష్టపడి మీకు అవసరమైన వాటిని ఎన్నుకొని నాటారు కాబట్టి తప్పనిసరిగా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఎక్కడైనా కూడా అంటే ఏ పని చేసినా సస్టైనబిలిటీకి కొంత మనం తోడ్పాటు చేస్తే వీ కాంట్ మానిటర్ ఫర్ ఎవర్, బట్ దానికి అవసరమైనటువంటి వ్యవస్థగత ఏర్పాటు చేస్తే కొంతవరకు అది సస్టైనబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ కాంట్రిబ్యూషన్ ఫర్ గ్రీనరీ. నేను 1998-99లో కూడా ఈ వాటర్ షెడ్ ప్రోగ్రాంలో చేసినప్పుడు సిరిసిల్ల, కరీంనగర్, చార ఏరియాల్లో వాళ్ళకు అవసరమైన మొక్కలు మీరే తీసుకొని మీరు పెట్టండి, బలవంతంగా యూకలిప్టస్ పెట్టండి, మామిడి పెట్టండి, ఉసిరి పెట్టండి అంటే బెటర్. వాళ్ళు ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది. అవి వాళ్ళ ఇంటి ముందు ఇచ్చి ఇంట్లో నాటుకోమని చెప్పినప్పుడు ఇప్పటికి కూడా కొంతమంది సర్పంచెస్ సిరిసిల్ల నుంచి మాట్లాడతారు, మీరు అప్పుడు ఇచ్చినటువంటి మొక్కలు పళ్ళు ఇప్పుడు తింటున్నాం సార్ అని, ఫర్ ఎగ్జాంపుల్. సో దట్ ఈస్ అబౌట్ గ్రీనరీ. అండ్ దెన్ ఈ వేస్ట్ ఈజ్ ఏ రిసోర్స్, నాట్ ఇట్ ఈస్ ఎ వేస్ట్ అనే దాని మీద చాలా ప్రయత్నాలు, తడి చెత్త అనేటువంటి ఉద్యమాన్ని ప్రతి ఒక్కరి మైండ్లో ఉద్యమం వేస్తాం. అంటే కుటుంబాలని కలపండి, చెత్తను విడదీయండి అనే ఒక ఉద్యమం అప్పుడు చేసి ఒక 108 కుటుంబాలని విడిపోయినటువంటి వాళ్ళను రవీంద్ర భారతిలో తెచ్చి 26 జనవరి రోజు కలిపి, అంటే ఇప్పుడు చూస్తే ప్రస్తుతం భారతదేశంలో కానీ ప్రపంచంలో ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్లో కుటుంబం అంతా విడిపోతుంది, చెత్తనంతా కలుపుతారు. ముఖ్యంగా చెత్తను విడగొట్టాలి, కుటుంబాన్ని గడపాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద అది చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినంత వరకు కూడా కన్సీవ్ చేయటము, ల్యాండ్ అక్వైర్ చేయటము, కోర్టు కేసెస్ను ఎప్పటికెప్పుడు ఎఫెక్టివ్గా ఎదుర్కోవటము, దాని తర్వాత కామన్ సెన్స్. ఇప్పుడు మనం చూస్తున్న దుర్గం చెరువు మీద కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, ఎలాంటి వాళ్ళు ఒక రోజు చేతులు ఎత్తేసారు, సారీ సార్ మేము ఎగ్జిక్యూట్ చేయలేము ఇదని. అయ్యో మీరు ఇలాంటి సంస్థనే ఎగ్జిక్యూట్ చేయదంటే ఎందుకండి, ఏం ప్రాబ్లం ఉందంటే ఇప్పుడు మేము అన్ని ప్రీఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ ఒక పటాన్చెరు అవతల చేస్తాము, పోలీస్ ఆర్ నాట్ అలోయింగ్ టు ట్రాన్స్పోర్ట్ ఆర్ మెయిన్ రోడ్ మీద న్యూ ఓల్డ్ ముంబై రోడ్ అదంతా రావాలి కదా, ఐటీ కార్డ్ దాటుకొని రావాలి, ఇదంతా వాళ్ళు అలో చేయట్లేదు, మాకు ఫ్రీక్వెంట్గా ఛాలెంజెస్ వస్తున్నాయి, వీ కాంట్ డూ దిస్ అని. మరి ఏం చేద్దామంటే ఇంకేం చేయలేము సార్, అది ఏమో సిటీ మధ్యలో ఉంది, హైటెక్ సిటీ అటు ఇటు, ఇది మేము చేయలేమన్నారు. నో లెట్ మీ విజిట్ ద సైట్ అన్నాను. నేను ఒకసారి సైట్కి రానాను, మా చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ వీళ్ళందరూ వాళ్ళని కూడా ఇంజనీర్స్ అన్నారు, రమ్మన్నా. మీరేం చేస్తారు సార్ అన్న, మీరంతా సివిల్ ఇంజనీర్స్ అండి, నేను కొంచెం సోషల్ ఇంజనీరింగ్ చేస్తే ఏమైనా చేయగలనేమో చూస్తాను, సైట్కి పోతే నాకు ఐడియాస్ వస్తాయి, ఆఫీస్లో కూర్చుంటే రాదని పోయిన తర్వాత ఆ సైట్ దగ్గర కూర్చొని చూస్తే మీకు ఎన్ని ఎకరాల పొలం కావాలన్న ఈ ప్రీఫ్యాబ్రికేట్ చేయడానికి, అంటే ఒక 3-4 ఎకరాలు అయితే సరిపోతుంది సార్ అన్న. అదంతా చూస్తే దుర్గం చెరువు అటు ఇటు చాలా ఉంది, కొన్ని ఏమో డాబాలు, టీ కొట్టు అలాంటివన్నీ ఉన్నాయి. ఓవరాల్గా అది కొంచెం చదువు చేస్తే 3-4 ఎకరాలు అక్కడే దొరుకుతుంది. అది మరి ఇక్కడ ఉంది కదంటే అది ఎవరు కదా సార్ అన్నారు. ఎవరిదంటే ఏమో మాకు తెలియదు. మరి స్టడీ చేయలేదు కదా మీరు, అది ప్రభుత్వ భూమి, టూరిజం కార్పొరేషన్ కింద ఉంది, వాళ్ళు ఎవరికో కొంతమంది టీ వాళ్ళకి, బండి కొట్టి వాళ్ళకి ఇచ్చారు. సో నేను టూరిజం ఎండీతో మాట్లాడి
ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడి జస్ట్ 24 అవర్స్లో ఆ ల్యాండ్ చూపించేసి ఇక్కడ మీరు చేసుకోండి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అంటే అది ఇప్పుడు హైదరాబాద్కు వన్ ఆఫ్ ద ఐకానిక్ అయిపోయింది. అందరూ కూడా దుర్గం చెరువుది ఇది ఒక టూరిస్టిక్ ప్లేస్ ఇన్ ఇండియా అయిపోయింది. సో లైక్ దట్ అంటే బేసిక్గా నేను చేసింది ఏంటంటే టు కన్స్ట్రక్ట్ బ్రిడ్జెస్. అవును సార్. అంటే ఇక్కడెక్కడ హైటెక్ సిటీకి ఓల్డ్ సిటీకి కాదు, వ్యవస్థల మధ్యన బ్రిడ్జ్లు కట్టడం, డిపార్ట్మెంట్ మధ్యన బ్రిడ్జ్ని కట్టడం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద. ఇప్పుడు మీరు మల్కం చెరువు చూశారు కదా, అక్కడ రోజు 2-3 వేల మంది వాకింగ్ చేస్తారు పొద్దున సాయంత్రం. సో అది దుర్గంధపూరితమైనటువంటి అలాంటి ఒక ప్లేస్ను చూడటానికి చాలా చక్కగా ఉంది ఇప్పుడు. అండ్ వాకింగ్ అదేంటంటే అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద జిహెచ్ఎంసీ నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా సో దాన్ని సుందరీకరణ చేసి చేయడం జరిగింది. అట్లా వీ ఆల్సో లాట్ ఆఫ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ద వాల్స్ అండ్ హ్యావింగ్ టాయిలెట్స్. నేను చిన్నవి అంటే పెద్దలకు పేదలకు సంబంధించినటువంటి అంశాలు. అది పెద్దలంటే దోస్ హూ ఆర్ ఐటీస్ లైక్ ఇండస్ట్రీ, వాళ్ళకి ఫెసిలిటేటింగ్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా చేయాలి, మరి పేదలకు ఏం చేయొచ్చు, పేదలు నడిచిపోతారు. నేను ఒకసారి ఈ షేక్పేట నుంచి సీఎం ఆఫీస్ వరకు కావాలని మార్నింగ్ నడిచిపోయాను చూద్దామని. మధ్యలో కేబీఆర్ పార్క్ ఆ ఏరియాకి వచ్చినాక టాయిలెట్ పోవాల్సి వచ్చింది. సో ఎక్కడ చూద్దామని అసలు టాయిలెట్ లేని పరిస్థితుల్లో ఎవరు ఎట్లా నడుస్తారని. సో అక్కడ ఏదో గవర్నమెంట్ ఆఫీస్ ఉంటే వెళ్ళడానికి పోతే ఆపేశారు. నేను కమిషనర్ అని తెలియదు ఆయనకు. మార్నింగ్ నెక్కర్ అండ్ టీషర్ట్ మీద ఉన్నాను, స్పోర్ట్స్ షూ ఉంది, ఎవరు గన్మెన్ కానీ డ్రైవర్ ఎవరు లేరు, వాకింగ్ చేసుకుపోయాను. అండ్ ఐ వాజ్ నాట్ లెట్ ఇన్. ఆయన లోపలికి వెళ్ళడానికి వీల్లేదంటే టాయిలెట్ వస్తుందంటే టాయిలెట్ అట్లా ఇదేమైనా మూత్రశాల. సో టు ఎక్స్పీరియన్స్ ప్రాక్టికలీ వాట్ ఈస్ ద ప్రాబ్లం అని వెళ్ళాను. దాని తర్వాత 1975లో న్యూయార్క్లో ఒక చట్టం చేశారు. న్యూయార్క్లో అప్పట్లో ప్రతి హోటల్లో ఎవరైనా కూడా వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు టాయిలెట్ 1 or 2 యూజ్ చేసుకోవచ్చు. దోశ తినాలి, పిజ్జా తినాలని ఏం నిబంధనలు అవసరం లేదు, టీ తాగుతానే అని చట్టం చేశారు. అది ఇక్కడ నేను ఇప్పుడు చట్టం చేయాలంటే జిహెచ్ఎంసీ కమిషనర్ ప్రతిపాదన పంపి మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇక మనం ట్రాన్స్ఫర్ అయిపోతాం. అప్పట్లో నేను ఒక సర్క్యులర్ ఇచ్చేసాను, హోటల్ అసోసియేషన్ పిలిచాను, పేపర్లో ఇచ్చేసాను. అన్ని హోటల్ వాళ్ళు ఎవరైనా కూడా టాయిలెట్కి ఎవరు వచ్చినా ఎమర్జెన్సీలో వాళ్ళు దే డోంట్ స్టార్ట్ అని ఫస్ట్. అండ్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చారు, అయ్యో అట్లా ఎట్లా అవుతుంది సార్, వాళ్ళు ఎవరో కుష్ఠరోగులు వస్తే ఎట్లా అంటే ఎంతమంది ఉంటారు కుష్ఠరోగులు, ఎందుకు వస్తారు అట్లా, వాళ్ళకు ఛాన్స్ వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు. తర్వాత పెట్రోల్ బంక్ అసోసియేషన్ వాళ్ళందరూ పిలిచి ఈ పెట్రోల్ బంకులో ఓన్లీ స్పీడ్గా పోయేటోళ్ళు ఎలాగ పోతాడు, వాడు ఇంటికి పోతాడు, నడిచిపోయటానికి కదా ఇబ్బంది. మీకు పెట్రోల్ బంక్ ఇదే పబ్లిక్ ప్లేస్, పబ్లిక్ ఫెసిలిటీ ఉంది, టాయిలెట్ ఉంది, అర్జెంట్స్ ఉన్నాడే మీరు వాడుకోమన్నా కూడా ఎవరు వాడుకోరు అట్లా. సో ఆల్ పెట్రోల్ బంక్లో ఉన్న టాయిలెట్స్ విల్ బి యూజ్ ఫర్ పబ్లిక్ అని ప్రచారం చేసి వాళ్ళని ఒప్పించాను. సో ఇవన్నీ డబ్బులు ఇచ్చేదేం కాదు. తర్వాత ఈ టాయిలెట్స్ చాలా మటుకు కొన్ని కట్టినవి ఉన్నాయి, సులభ్ లాంటి వాళ్ళు కొన్ని ఏమో జిహెచ్ఎంసీ కట్టించినాయి, ఎవరు వాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ టాయిలెట్ ఎట్లుందో లోపల కానీ బయట ఉన్నటువంటి వాడు ఆ చింపిరి తలతో, చినిగిపోయిన బట్టలతో, మురికి బట్టలతో ఉన్నప్పుడు పోబుద్ది కాదు. నేను ఒకసారి చూసి అక్టోబర్ 2 రోజు 2016 or 17 సెప్టెంబర్లో ఇది నేను చూశాను. ఒక సిఎస్ఆర్ సంస్థను అడిగి ఇక్కడ ఉన్నటువంటి అందరు టాయిలెట్ వర్కర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళే మేనేజ్ చేస్తారు కదా, 50 పైసలు ₹1 తీసుకొని వాళ్ళందరికీ పైలట్ లాంటి డ్రెస్ ఇవ్వాలి. మరి ఒకటే ఇస్తే ఎట్లా సార్, అది ఉతుకుతారంటే 2 ఇవ్వాలి, ప్యాంట్ షర్టు వైట్ షూ, తర్వాత వైట్ క్యాప్ అని దాని ఒక ఉద్యమ రూపంలో తీసుకొని అక్టోబర్ 2 నాడు అందరికి డెలివరీ చేసి. సో అంటే బేసిక్గా సిటీలలో ఉన్నప్పుడు వృద్ధులు కానీ మహిళలు కానీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ అందరు వాక్ చేయాలి అంటాం. వాక్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఫుట్పాత్స్ లేవు, ఉన్న ఫుట్పాత్స్ మీద మరి ఇంత దూరం పోతున్నప్పుడు టాయిలెట్ లేదు. సో ఏం చేయాలండి అట్లా టాయిలెట్ లేకపోతే? కట్టించాల్సిన బాధ్యత స్వచ్ఛ భారత్ మిషన్లో కూడా ఉంది, కానీ ఎక్కడ ఫస్ట్ థింగ్ కట్టించేదానికి స్థలాలు లేవు. రెండోది మెయింటెనెన్స్ ప్రాబ్లం. ఈ మెయింటైన్ చేయాలంటే ఎవరైతే అక్కడ కడతారో వాళ్ళు అక్కడే ఉండగలిగితే, నివాసం ఉంటే, అదే కాన్సెప్ట్తో కొన్ని ముందర కేఫ్ తర్వాత టాయిలెట్ అనేటువంటిది కూడా అట్లాంటివి కూడా ఎంకరేజ్ ఎందుకు చేశామంటే అక్కడే నిలబడి టీ తాగి, అక్కడే నిలబడి కాఫీ తాగి, అక్కడే నిలబడి బిస్కెట్ తింటున్నాం అంటే వాసన వస్తే తినలేవు కదా. అట్లా టాయిలెట్ చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ప్లేసెస్లో. నాకైతే గుర్తుంది లూకేఫ్ ఆ ఇంపాక్ట్ చాలా పెద్దగా అయింది సార్. లూకేఫ్స్ ఇప్పటికి కూడా నేను కొన్ని ప్లేసెస్లో చూశాను. ఫస్ట్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అసలు
లూ అంటే ఏంటి కాన్సెప్ట్, లూ అంటే టాయిలెట్, కేఫ్ టాయిలెట్ అంటే కేఫ్ అంటే ఏంటి కాన్సెప్ట్ బిహైండ్ ఇంత పెద్ద స్టోరీ ఉంది ఇంత అన్నది ఐ డోంట్ నో లాట్ ఆఫ్ పీపుల్ డజంట్ నో, బట్ ఇట్స్ ఎ సస్టైనబుల్ మోడల్. అంటే ఇట్ ఈస్ సస్టైనబుల్. అంటే నేను 70 ఏళ్ళ నుంచి స్టడీ చేసిన వేరియస్ సిటీస్. ఓన్లీ వన్ మోడల్ విచ్ వాజ్ సక్సెస్ఫుల్ వాజ్ ఇన్ పూణే. పూణేలో టాయిలెట్స్ సక్సెస్ఫుల్ అయినాయి. ఎందుకంటే గైక్వాడ్ అనే కమిషనర్ ఒక పద్ధతి, ఎవరు టాయిలెట్ మెయింటెనెన్స్ చేస్తారో వాళ్ళు పక్కకు కానీ పైన కానీ ఇల్లు కట్టుకొని ఉండాలి. ఈ కంపు వాసన భరించలేరు కదా. ప్లస్ ఆయనకు ఈ టాయిలెట్ యూజ్ చేసేటోడు 5 పైసలో 10 పైసలో 50 పైసలో ప్రభుత్వం చేయలేక కాదు, అది అట్లయితేనే మెయింటైన్ అవుతుంది. ప్రభుత్వం డబ్బు ఇస్తే వాడు కంపు వాసన కొట్టిస్తాడు, అక్కడ ఉండడు, అక్కడ ఉండేవాడు కూడా ఇంకో దగ్గర ఉంటాడు. కాబట్టి కొన్ని మోడల్స్కి ఏంటంటే వెన్ యూ యూజ్ ఇట్ యూ షుడ్ పే. And it is not the inability of the government to maintain toilet, but the model is you will have the right. And నేను ఇంత డబ్బు ఇచ్చాను, 50 పైసలు ఇచ్చాను, ₹1 ఇచ్చాను, ఎందుకు నీట్గా పెడతలే ఉంటారు. రావు కదా, ఆయనకు కూడా సెల్ఫ్ సస్టైనింగ్ డబ్బు వస్తేనే కదా ఆయనకు కూడా. డబ్బు ఎందుకు రావాలంటే ఎక్కువ మంది యూజ్ చేయాలి. సో గోడ పక్కకు యూరిన్ బహిరంగ మలమూత్రం చేయకుండా ఈ టాయిలెట్లో వెళ్ళాలి. సో దానికి ప్రతిదానికి ఎంతో ఆలోచన కావాలి, చతురత కావాలి, తర్వాత ఉద్యమం రూపంలో చేయాలి. లాట్ ఆఫ్ అగ్రెషన్ ఈజ్ రిక్వైర్డ్. అయితే ఇది బ్రిడ్జెస్ నేను కట్టిన అన్నాను కదా, నేను జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నప్పుడు ద సింగిల్ మోస్ట్ కాంట్రిబ్యూషన్ ఐ మేడ్ ఈస్ ఎవ్రీ మంత్ కన్వర్జెన్స్ మీటింగ్ అని పెట్టేది. అంటే ఒక్కోసారి ముఖ్యమంత్రి గారు పిలిచినా కూడా ఇన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ రావడం కష్టం. ఎందుకంటే ఆ రోజు కంటెంప్ట్ ఉంటుంది, ఇంకేదో ఉంటాయి 10:30 తర్వాత. 3 పోలీస్ కమిషనర్లు, 3 ట్రాఫిక్ కమిషనర్స్, 3 డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ వాటర్ బోర్డ్ ఎండి, మెట్రో ఎండి, రైల్వే సిజిఎం అండ్ దెన్ కంటోన్మెంట్ సిఇఓ, వీళ్ళందరూ కలిసి మేము ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే 8 o'clock. ఎందుకు 8 o'clock ఇన్ ద మార్నింగ్ అంటే 10:30 తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజలు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. 8 o'clock అంటే అందరు లేవకముందే నిద్ర లేసి మన పని చేసి 8 to 10 అంతే. అండ్ మరి సాటర్డేనే ఎందుకు? సాటర్డే కోర్ట్ ఫంక్షన్ చేయదు. దురదృష్టవశాత్తు ఈ సీనియర్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఒక 4,000-5,000 కోర్టు కేసులు ఉంటాయి. నేను ప్రతిరోజు బ్యాడ్మింటన్ కోర్టు నుంచి హైకోర్టుకు పోయేవాడిని కంటెంప్ట్. సో కారణం ఏంటంటే ఇది ఎందుకు కాలేదు, అది ఎందుకు అయింది, అప్పుడు 1965 అది ఎందుకు కాలేదు, 70 ఇట్లాంటి క్వశ్చన్లు అన్నీ వస్తాయి. యాజ్ ఎ హెడ్గా మనం పిలుస్తూ ఉంటారు. సో కోర్టులు కూడా పిలువవు సాటర్డే అయితే, వాళ్ళకి హాలిడే ఉంటుంది. సో ముఖ్యమంత్రి కానీ జనరల్గా ప్రోగ్రామ్స్ ఆఫ్టర్ 10 అవుతాయి. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే టు సెక్యూర్ ద అటెండెన్స్ ఆఫ్ ద ఆఫీసర్స్. అయిన తర్వాత నేను ప్రతి నెలలో నేనే పెట్టాను అనుకోండి. ఫస్ట్ టైం పోలీస్ కమిషనర్ వస్తాడు, సెకండ్ టైం అడిషనల్, 20th టైం కానిస్టేబుల్ వస్తారు. అంటే ఈయన ఏంది ఏదో పెద్దరికం కోసం చేస్తున్నాడు. నేను చేస్తుంది ఎవరి కోసం? సిటీ కోసం. అంటే మనం ఉన్న టైంలో వ్యక్తిగతంగా మన పొటెన్షియల్, మన కెపాసిటీ, మన పొజిషన్, మన చైర్ ప్లస్ ఈ సిటీలో ఉన్నటువంటి 20-30 మంది అధికారుల యొక్క శక్తి కూడా 1+1 = not 2. ఒక 2 కలిస్తే, ఒక 4 కలిస్తే, ఒక ట్రాఫిక్ కమిషనర్కి వాళ్ళ పోలీస్ కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్, వాటర్ బోర్డ్, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కలిసారనుకో, ఒక పోల్ తీసేయాలంటే ఒకరోజు హైకోర్టు జడ్జి ఫోన్ చేశారు నాకు మార్నింగ్ పోతూ ఇట్లా జడ్జెస్ క్వార్టర్ నుంచి హైకోర్టుకు వెళ్తున్నాము, అత్తాపూర్ దగ్గర రోడ్ వైడెన్ చేశారు, మధ్యలో పోల్ ఉంది, ఏం లాభమండి రోడ్ వైడెన్ చేసి యాక్సిడెంట్ ప్రోన్ ఇదే అని చెప్పారు. సరే సార్ అని మళ్ళీ సాయంత్రం ఫోన్ చేశారు ఆయన. అరే కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఎందుకు సార్ అన్నాను. అంటే నేను పొద్దున చెప్తే సాయంత్రం అయింది, మా పిఏ ఇంకెవరికో చెప్తున్నాడు, 6 నెలల నుంచి కాలేదు, ఇదేంటి నేను కమిషనరే నాకు తెలుసు కదా, ఫోన్ కలపమని మీకు కల్పించాను, పొద్దున చెప్తే సాయంత్రం అయింది, మరి 6 నెలల నుంచి ఎందుకు కాలేదు అన్నాడు. అంటే దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ కన్వర్జెన్స్ సార్ అన్న. ఏంటన్నాడు. నేను ఇది ఫోటో తీయించి అక్కడ మనుషులను పంపించి ఆ గ్రూప్లో పెట్టేశాను. పెట్టేసి ఆ కన్వర్జెన్స్లో ఎవరెవరు ఉంటారు గ్రూప్లో? వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ పోలీస్, జిహెచ్ఎంసీ, మా ఇంజనీర్స్ అందరూ ఉంటారు. మెయిన్ బాడీ. ఏదైనా సమస్య వస్తే ఇప్పుడు ఒక పోల్ తీసి పెట్టాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడు ఎస్టిమేట్ వేయాలి, పైసలు ఏమో జిహెచ్ఎంసీ కట్టాలి. ఇక్కడ తీసి ఇంకో దగ్గర పాతినప్పుడు అక్కడ వాటర్ బోర్డు వాళ్ళ వాటర్ పైప్ లైన్ ఉందా, ఎలక్ట్రిసిటీ వాళ్ళ ఉందా, లేకపోతే కేబుల్స్ ఉన్నాయా, ఐటీ, ఇవన్నీ తెలియదు, వాళ్ళ కోఆర్డినేషన్ కావాలి, రైట్. అండ్ దెన్ ట్రాఫిక్ పోలీస్, ఇది అంతా చేస్తున్న క్రమంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు రెడ్ కోన్స్ పెట్టి ట్రాఫిక్ కానిస్టేబుల్ నాడబెట్టి ఆ ట్రాఫిక్ కమిషనర్ పర్మిషన్ ఇవ్వాలి. ఇవన్నీ ఒకరికొకరు లెటర్ రాసుకునే సందర్భంలో ఒక పోల్ తీయడానికి 2 ఏళ్ళు పట్టేది. సో అది సాయంత్రం వరకు తీసేసినాక నేను అనుకున్నాను, ఎన్ని పోల్స్ ఈ విధంగా జడ్జి చెప్తారు, నేను ఎట్లా చేస్తాను అని ఇదొక అంశం పెట్టాము. ఈ కన్వర్జెన్స్ మీటింగ్లో ఎవ్రీ మంత్ మేము చేస్తున్నటువంటి కన్వర్జెన్స్ మీటింగ్లో ఈ అంశాన్ని పెడితే
2 ఏళ్లలో 744 పోల్స్ అలాంటివి తేలినాయి. చిన్నదే అది, బట్ రోడ్ వైడనింగ్ అయిపోయింది, డబ్బు ఖర్చు చేసాము, పబ్లిక్ వైడెన్ అయిన ఎఫెక్ట్ కనపడతలేదు అనమాట. ఎందుకంటే ఈ వైడెన్ చేసేది ఎవరు? జిహెచ్ఎంసీ వాళ్ళు. పోల్ తీయాల్సింది ఎవరు? ఎలక్ట్రిసిటీ వాళ్ళు. ఇక వాళ్ళంటారు నువ్వే డబ్బు కట్టామని, నీ పోల్ వేసావు కదా నువ్వే కట్టామని, అంటే ఎస్ఓపి లేదు దీంట్లో. వాళ్ళంటారు నేను వేసినప్పుడు నాది కంపెనీ, మళ్ళీ తీసేది ఎవరి కోసం? సివిక్ ఎమ్యూనిటీ కదా, ఎవరు కట్టాలి మాకు. నువ్వు జిహెచ్ఎంసీ ట్యాక్స్ వసూలు చేస్తున్నావు కానీ వీళ్ళు, నువ్వు ఎలక్ట్రిసిటీ ఛార్జ్ వసూలు చేస్తున్నావు వాళ్ళు. నరే నేను ఏదో కరెంట్ బిల్లు కాల్చినటువంటి దానికే వసూలు చేస్తున్నా, ఈ స్తంభానికి వసూలు చేయని. ఇక కొట్లాటలు నిరంతరం జరుగుతుండే. నేను అది సార్ట్అవుట్ చేసి అట్లా ఈ కన్వర్జెన్స్ అనేటువంటి ఒక పోర్టల్ 8 to 10 ఎవ్రీ మంత్ లాటరీ తీసి, ఈ మంత్ పోలీస్ కమిషనర్ హైదరాబాద్, నెక్స్ట్ మంత్ కంటోన్మెంట్ సిఇఓ, ఇంకో మంత్ రంగారెడ్డి కలెక్టర్, ఇంకో మంత్ మెట్రో వాటర్ వర్క్స్, ఇట్లా అయితే వాళ్ళు ప్రతి ఒక్కరు ఓన్ చేశారు దాన్ని. అంటే దిస్ మ్యాన్ ఈజ్ డూయింగ్ ఫర్ ద సిటీ. ఆయన యొక్క గొప్పతనం ఏదో పెద్ద చూపించుకోవడానికి కాదు, సిటీ సమస్యలను చర్చించడానికి, పరిష్కారం చేయడానికి ప్రతిసారి ఈ ఓన్డెమ్కు ముఖ్యమంత్రి లెవెల్లో చేయాలంటే, చీఫ్ సెక్రటరీ లెవెల్ అంటే కష్టం. అంటే ఐడియల్గా వీళ్ళందరూ ముఖ్యమంత్రి కానీ చీఫ్ సెక్రటరీ కానీ చెప్తే వింటారు. కానీ నా ఉద్దేశం, నేను ముఖ్యమంత్రి కాదు, చీఫ్ సెక్రటరీ కాదు, ఎట్లా వినిపించాను మరి అంటే, సిటీని సమస్యలు ఉంటాయి, సిటీకి మనం సబార్డినేట్స్. మనం ఓన్లీ చీఫ్ మినిస్టర్కి లేకపోతే చీఫ్ సెక్రటరీకి హైకోర్టుకు కాదు, ప్రజల సమస్యలకు మనం సబార్డినేట్స్ అనేటువంటి కాన్సెప్ట్ను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరినీ ఇంటర్నలైజ్ చేయించి, ఓన్ చేయించి, పై లెవెల్లో మేమందరం కలిసి ఉండేసరికి జోనల్ లెవెల్లో కలిసి ఉండేసరికి సర్కిల్ లెవెల్లో, అట్లా ఈ అధికారులు ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనేది. జిహెచ్ఎంసీలో 32,000 మంది ఉంటారు. ఒక శాఖకి ఇంకో శాఖకు మధ్యన సంబంధం ఉండదు. మేము రోడ్ వేయాలంటే వాటర్ బోర్డ్ ఇష్యూస్ ఉంటాయి, డ్రైనేజ్ ఇష్యూస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉంటాయి, కేబుల్ ఇష్యూస్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి, ట్రాఫిక్ పోలీస్ ఉంటాయి. ఒకసారి కృష్ణా నుంచి వాటర్ తీసుకురావాలి, అంతా అయిపోయింది నాగార్జున సాగర్ నుంచి. ఈ ప్రశాసన్ నగర్లో 3 నెలల నుంచి ఎవరో అడ్వకేటు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చారు. నేను వాటర్ బోర్డు ప్రభుత్వం సమన్వయం బాగుంటుందని నా మీద బర్డన్ ఉండేది, బట్ జిహెచ్ఎంసీ కమిషనర్ నేనే, వాటర్ బోర్డుకి మేనేజింగ్ డైరెక్టర్ నేనే ఇచ్చారు. ఈ వాటర్ మరి 9-10 లక్షల మందికి వాటర్ వస్తుంది సార్, కానీ ఒక కోర్టు స్టే ఉంది, మనం ఏం చేయలేమని అన్నారు. మా ఎందుకు ఉంటుంది మరి, ఇది ప్రజోపయోగకరమైన పని అయినప్పుడు మీరు 120-130 కిలోమీటర్లు పైప్ వేసి ఈ ఒక్క 1/2 కిలోమీటర్లో ఏం ప్రాబ్లం ఉంది అంటే, ప్రశాసన్ నగర్ దగ్గర ఎవరో అడ్వకేట్ కేసు ఇస్తారా సార్? ఇందాక మీరు చెప్పిన సమన్వయం అది చాలా బాగా నచ్చింది అగైన్కి. అంటే బిహైండ్ ద స్క్రీన్స్ ఇన్ని డిపార్ట్మెంట్లు కూర్చొని, అంటే మీరు చెప్పిన ఒక పోల్ ఎగ్జాంపుల్ నాకు చాలా షాకింగ్, సర్ప్రైజింగ్ అనిపించింది. ఒక పోల్ ఒక 2 సంవత్సరాలు తీలేని ఒక ఎలక్ట్రికల్ పోలు పొద్దున్న జడ్జి గారు పొద్దున్న చూస్తూ మీకు కాల్ చేయడం, కమిషనర్గా మీకు చెప్పడం, మీరు సాయంత్రం తీయడం, అదొక మెరాకిల్ అని చెప్తాను. ఎందుకంటే నేను ఇదే తెలంగాణలో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, అలాంటి ఎన్నో చూస్తాను. అలాంటి మెరాకిల్స్ జనరల్గా జరగవు, వన్స్ ఇన్ ఏ కేసు జరుగుతుంది. అండ్ దట్స్ వెరీ సర్ప్రైజింగ్ అండ్ వెరీ హ్యాపీ టు హియర్ దిస్. ఇంకొకటి సార్, నాకేమనిపించిందంటే, ఇప్పుడు మనకి మన వీకర్ సెక్షన్స్ ఉన్నాయి, బలహీన వర్గాలు ఉన్నాయి మనకి. ప్రతి ఈ డెవలప్డ్ స్టేట్స్ ఆఫ్ ఐటీఎస్ దగ్గర కూడా మనకి స్లమ్స్ ఉన్నాయి, ఆర్ మనం బస్తీలు అనొచ్చు, స్లమ్స్ అనొచ్చు. వాళ్ళకి ఏ విధంగా మనం ఏదైనా, అంటే మీరు ఈ రూరల్ ఎలా చేశారో మన సిటీకి వచ్చినప్పుడు కూడా వీళ్ళకి కూడా ఏదైనా ఇనిషియేటివ్స్ చేయడం జరిగిందా? వాళ్ళు కూడా అప్లిఫ్ట్ చేసి ఎంపవర్ చేయడం జరిగిందా? అలాంటి ఇనిషియేటివ్స్ అయినా మీరు మీ టెన్యూర్లో చేయడం జరిగింది? థ్యాంక్ యూ సత్య, మంచి క్వశ్చన్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్ రిలవెంట్ దెన్ నౌ. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు నగరీకరణ అత్యంత వేగంగా జరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో 75% కంటే ఎక్కువ నగరాలలో నివసిస్తున్నారు. వరల్డ్ యావరేజ్ కూడా 57% నగరాల్లో నివసిస్తున్నారు. తెలంగాణలో కూడా 48%, 50% అయింది. సూన్ ఇట్ మేట్ క్రాస్ 50%. ఎందుకంటే హైదరాబాద్లోనే 3.5 కోట్లలో 1.5 కోటి ఇక్కడే ఉన్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకో. అండ్ ఇండియాలో కూడా స్లోగా అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది. ఇది అన్స్టాపబుల్. బాగుందా బాగాలేదా, పొల్యూషనా, వాటరా, సీవేజా, ట్రాఫికా ఇడిచిపెడితే అట్లా అది ఆ ఫ్లో జరుగుతూనే ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో కూడా జరుగుతుంది. ఇక ఈ తాంబూలు ఇచ్చుకున్నాం తనకు చావండి అన్నట్టుగా అర్బనైజేషన్ జరుగుతూ ఉంటుంది, పట్టణీకరణ. కావలసినటువంటి సదుపాయాలను కలిగించడము, తర్వాత కంఫర్ట్ను పెంచడము, సౌకర్యాలను పెంచడం అనేది బిగ్ ఛాలెంజ్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ సివిల్ సొసైటీ. ఆ వేగాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ప్రభుత్వం కూడా. అయితే దీంట్లో ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద స్లమ్, మురికివాడ అని అంటారు తెలుగులో, బట్ స్లమ్
10 లక్షల కంటే ఎక్కువ మంది ధారావి బాంబేలో ఉన్నారు కదా, అట్లాగే ఈజిప్ట్లో కూడా ఒక 10 లక్షల మంది ఉండేది. అంటే వీ హ్యావ్ ఏ డూబియస్ డిస్టింక్షన్ ఆఫ్ హ్యావింగ్ నర్చరింగ్ ద బిగ్గెస్ట్ స్లమ్స్ ఇన్ ద వరల్డ్. సో హైదరాబాద్లో కూడా 1400 దాదాపుగా ఐడెంటిఫైడ్ స్లమ్స్, ఒక 430 నాట్ ఐడెంటిఫైడ్, నాట్ రికగ్నైజ్డ్ స్లమ్స్ ఉన్నాయన్నమాట. నాట్ రికగ్నైజ్డ్ అంటే ఏంది, ఓ మూసి మధ్యలో వచ్చి వేసుకున్నారు అనుకోండి, ఇట్ ఈస్ అ స్లమ్. ఈవెన్ ఇఫ్ యూ రికగ్నైజ్ దెన్ దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, యూ కాంట్ గివ్ పట్టాస్ ఎక్సెట్రా. సో అలాంటి వాటిని స్లమ్ అది. బట్ వాళ్ళని ఏదో అక్కడ రానివద్దు, ఏదో ఎవరి ప్రోద్బలంతోనో తెలియక లేకపోతే ప్లాన్తో కొంతమంది ఏదో చేసి తీసుకొచ్చేస్తారు. బట్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ లివింగ్ దేర్. ఎవరో కంఫర్ట్ ఇచ్చారు ఒక స్టేజ్లో, కానీ అది డిస్కంఫర్ట్ ఫర్ దెమ్, డిస్కంఫర్ట్ ఫర్ ద స్టేట్, డిస్కంఫర్ట్ ఫర్ ద ఎకాలజీ. దట్ ఈస్ ద సెకండ్. అట్లా 430 ఉన్నాయి. మరి ఈ 1400 స్లమ్స్ హైదరాబాద్లోనే ఉంటే భారతదేశంలో అంతా ఎంత ఉంది? దాదాపు 30% స్లమ్ పాపులేషన్ ఉంది ప్రతి సిటీలో. ఇట్ ఈస్ గ్రోయింగ్, ఇట్ ఈస్ నాట్ కమింగ్ డౌన్. ఒక సైడ్ మీరు సైడ్ బై సైడ్ హై రైజ్ చూస్తారు, 20 అంతస్తులు, 30-40 అంతస్తులు. ఇంకొక కిలోమీటర్ పోతే పక్కకే అది 20 స్క్వేర్ మీటర్స్, అంటే 200-250 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి చిన్న హట్స్ కూడా ఉంటాయి. సో సైడ్ బై సైడ్ యూ సీ దిస్ అనమాట. దీనికి ఏంటి మరి పరిష్కారం అంటే, వీళ్ళందరినీ స్లమ్ వాసులను తీసుకెళ్ళి 50 కిలోమీటర్ల దూరంలో పెట్టవచ్చా? లేదు. వాళ్ళందరూ 50, 100, 200 కిలోమీటర్ల నుంచి వచ్చి సిటీలలో ఎక్కడెక్కడ స్పేసెస్ ఉంటే ప్లాన్డ్, అన్ప్లాన్డ్ స్ట్రాటజీ వాట్ ఎవర్, దాంతో వాళ్ళు అక్కడ వచ్చేసారు. వాళ్ళే అది ఎవరు తీసుకొచ్చారు, హిస్టరీ అదంతా అనవసరం, బట్ ఉన్నారు ప్రతి సిటీలో. స్లమ్ ఈజ్ ఏ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ దేర్. 2007 నుంచి 14 వరకు కూడా భారత ప్రభుత్వం రాజీవ్ ఆవాస్ యోజన అనేటువంటి ఒక కార్యక్రమం ఇచ్చింది. అయ్యా బాబు, ఈ స్లమ్స్ ఇట్లా ఉంటే వాళ్ళను పూల్ చేసి, సపోజ్ పూల్ చేస్తే ఏంటంటే వర్టికల్గా పోవచ్చు నువ్వు, కానీ హారిజంటల్గా సమాంతరంగా సిటీలో స్పేస్ క్రియేట్ చేయలేవు కదా. నగరాల్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ల్యాండ్. అంటే వీళ్ళు ట్రాన్సిషన్ హాస్టల్ కట్టారు 7 ఏళ్లలో. ఆ ఒక్క ఈవెన్ హైటెక్ సిటీ దగ్గరే ఉంటుంది అది ఒక స్లమ్. సో ఆ స్లమ్ వాసులను డే టైంలో ఒప్పుకుంటారు, నైట్ టైం ఒప్పుకోరు వాళ్ళు. రఫ్లీ 100 స్లమ్ గుడిసెలు ఉంటాయి. నేను కమిషనర్ అయినప్పుడు ఒకరోజు బండి ఎక్కడో ఆపేసి, గన్ మ్యాన్ అక్కడ పెట్టేసి, డ్రైవర్ అంతా పెట్టేసి, వాళ్ళు ఎవరు రావద్దు, నేను కామన్ మ్యాన్ లాగా వెళ్ళి వాళ్ళతో చాలాసేపు మాట్లాడి, మీకు ప్రభుత్వము ఈ టాయిలెట్ అంత లేదు, ఒక్కొక్క ఇల్లు ప్రభుత్వ జాగా, ఇది మీ జాగా కాదు, ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితుల్లో మీరు జీవిస్తున్నారు, ఎందుకు ఒప్పుకోవటం లేదు మీరు అంటే, ఒప్పుకుంటున్నాం సార్ అన్నారు. ఎప్పుడు ఒప్పుకుంటున్నారు? డే టైం. మరి ఏమవుతుంది? నైట్ టైం ప్రాబ్లమ్స్. నైట్ టైం ఏం ప్రాబ్లం అంటే ఆల్కహాల్ తాగిన తర్వాత నిజం వస్తుందో ఏదో ఒకటి వాట్ ఎవర్. నీకెంత ఉంది? 200 స్క్వేర్ ఫీటు. నీకెంత ఉంది? 210. నీకెంత ఉంది? 220. మాకు అన్ఈక్వల్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి జాగాలో మేము గుడిసేసుకున్నప్పుడు మీరు అందరికి ఇచ్చేసి సేమ్ అదే 450 స్క్వేర్ ఫీట్ ఇస్తామంటున్నారు. అటెట్లయితుంది? నాకు ఎక్కువ ఇవ్వాలి కదా, నాకు 440 ఇవ్వాలి, నాకు 420 ఇవ్వాలి, నాకు 390 ఇవ్వాలి. ఈ ఈక్వాలిటీ ఇష్యూ మీద ఆర్టికల్ 14 అనుకోండి అని ఇట్లా కొట్లాడుకుంటున్నారు అనమాట. ఇక మరి ట్రాన్సిషన్ హాస్టల్ కూడా కట్టారు. మీరు ఇది తీసేస్తే ఎక్కడ ఉండాలి ఒక ఏడాది వరకు అంటే, పక్కకు 1 కోటి రూపాయలకు ఎక్కువ పెట్టి కట్టారు అక్కడ. వాళ్ళు కదలటం లేదు. నేను అన్న మచ్ వాటర్ యాస్ ఫ్లోనింగ్, ఇక్కడ అనవసరమని ఆఫీస్కి వచ్చి, ఈ హైదరాబాద్లో ఎన్ని స్లమ్స్ ఉన్నాయని అర్బన్ ఈ పావర్టీ చూసేటువంటి వింగ్ ఒకటి ఉంటుంది మన దగ్గర జిహెచ్ఎంసీలో. సో వాళ్ళని పిలిచి అడిగితే 1400 ఉన్నాయి సార్ అన్నారు. మరి ఆ ఒక్కటే దాని మీద 7 ఏళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు? ఏదో కారణంతో వాళ్ళని ఒప్పించలేకపోతున్నారు. సరే, వీల్ టేకప్ సమ్ అదర్స్ కాలనీ, ఇన్ని కాలనీస్ ఉన్నాయి కదా. అప్పటికి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అనేది భారత ప్రభుత్వం యొక్క స్కీమ్ కూడా వచ్చింది. అండ్ తెలంగాణ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ కట్టాలనేటువంటిది ఉంది. కానీ ల్యాండ్ ఈజ్ అన్ ఇష్యూ. మరి సిటీలో ఎట్లా కడతావు? ఊరవతలు పోయి కడితేనేమో ఎవరు పోరు. ఊర్లో కట్టాలంటే వాళ్ళు ఇప్పుడు బర్కత్పూర్లో ఉన్నారు, చెంచల్గూడలో ఉన్నారు, నాచారంలో ఉన్నారు, దిల్సుఖ్ నగర్లో ఉన్నారు, ఎల్బీ నగర్లో ఉన్నారు. వాళ్ళకు అక్కడ వాళ్ళకు లైవ్లీహుడ్స్, అక్కడ ఉన్నటువంటి జీవన పరిస్థితులు, స్కూళ్ళు, ఫ్రెండ్స్, కల్చర్ అదంతా అలవాటు అయిపోయింది ఒకదాన్ని. వాళ్ళని బయటికి ఊరవతలకు పంపించలేము. ఓన్లీ థింగ్ ఈజ్ ల్యాండ్ పూల్ చేయాలంతే. సో నేను ఒక స్ట్రాకో అనేటువంటి సంస్థకు సైకలాజికల్ కౌన్సిలింగ్ అనమాట, లా లేకుండా, వితౌట్ లా చదవకుండానే, సైకాలజీ చదవకుండానే
మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్స్ కొందరు ఉంటారు ప్రతి స్లమ్లో, ప్రతి వాడలో. ఉంటారు. మన భారతదేశంలో చదువుతో సంబంధం లేదు. ప్రతి ఊర్లో, ప్రతి వార్డులో, ఎస్పెషల్లీ సిటీలలో కాదు కానీ విలేజ్లలో, స్లమ్లలో అందరూ అంటే ఇగో పలానా వాళ్ళు అంటే యాక్సెప్టెడ్ పర్సన్. అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక చిన్న వర్క్షాప్ చేసి ఫోకస్ గ్రూప్ డిస్కషన్, ఒక స్టోరీ చెప్పాను నేను. 2 భక్తులు హిమాలయాలకు పోతారు. పోయి ఇతనంగా ఘోరంగా తపస్సు చేస్తే శివుడు వచ్చేస్తాడు. రావాలి కదా, 1 year చేస్తా, ఏం కావాలి నీకంటే ఇద్దరుగా లేదా అతన్ని అడిగి రాపండి సార్ అంటాడు ఫస్ట్ పోయి. నీ సంగతి దివ్య ప్రాధాయ అంటే నాకు ఆయనకు పడదు సార్, కొంచెం ఆయనకంటే ఒకటి ఎక్కువ కావాలి నాకు, అందుకే ఫస్ట్ ఆయనను పోయి అడిగిరాను. శంకర్ ఆయన దగ్గర పోతాడు. శివుడు బాబు నీకేం కావాలంటే ఆయన ఏం అడిగింది సార్ అన్నట్టు, నిన్ను అడగమన్నాడు ఫస్ట్, నీకంటే ఒకటి ఎక్కువ కావాలన్నాడు. ఓహో అట్లా అయితే వానికి అన్యాయం చేయాలని నాదో కన్ను తీసేయండి సార్ అంటాడు. అంటే ఆయన అవతల వాడికి 2 కళ్ళు ఇస్తాడు కదా, 2 కళ్ళు పోతాయి కదా. అట్లా ఇప్పుడు నీకు 150 square feet ఉంది, ఈయనకి 160 ఉంది, ఆయనకు 170 ఉంది. ఇది నువ్వు ఎవరు కొన్నావా, నువ్వు పట్టానా కాదు కదా, ప్రభుత్వం అందే కదా. మరి నీకు పూల్ చేసినప్పుడు అందరికీ 20 లక్షల నుంచి 40 లక్షల వాల్యూ ఉన్న ఒక గది వస్తుంది, ఒక ఇల్లు వస్తుంది కదా. దీనికోసం ఎందుకు కొట్లాడుకుంటున్నారు మీరు? ఇక్కడ గాలి రాదు, నీళ్లు రావు, పార్కింగ్ లేదు, ఒక డైనింగ్ రూమ్ లేదు, కిచెన్ లేదు, అంతా కలిపి ఒకటే ఉంది. ఒక కంఫర్టబుల్ లైఫ్ వస్తుంది కదా అనేది ఈ కథ చెప్పి, ఇంకోనికి ఏమవుతుంది అనేది నీకు అనవసరం. వానికి 190 square feet ఉన్నవాడు కూడా 200 400 వచ్చిందా రాని, నీకు కూడా వస్తుంది కదా, ఎవరిది కాదని ఇది వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పి నేను ఒక స్లమ్ వాళ్ళతో అయితే 7 గంటలు కూర్చున్నాను ఒకరోజు నేను కూడా. అట్లా 7 సంవత్సరాల్లో ఒక స్లమ్ వాళ్ళని ఒప్పించలేని పరిస్థితి నుంచి కేవలం సివిల్ ఇంజనీరింగ్ అక్కడ, ఇది సోషల్ ఇంజనీరింగ్ అనమాట. ఇది చేసి 3 నెలల్లో 39 స్లమ్లలో 10,135 మందిని ఒప్పించాము. ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఎక్కడ చూసినా కూడా డబుల్ బెడ్రూమ్స్ అన్ని సిటీ మధ్యలో, చెంచల్గూడ జైలు దగ్గర ఉంటుంది, బర్కత్పూర్లో ఉంటుంది, నాచారంలో ఉంటుంది, ఎల్బీ నగర్లో ఉంటుంది, అండ్ దెన్ లాట్స్ ఆఫ్ ప్లేసెస్, 39 ప్లేసెస్. అదేమో 15,000 హౌసెస్ తెల్లాపూర్లో, మొత్తం 1 lakh హౌసెస్ ఒక 9 monthsలో ప్లాన్ చేసి, కన్సీవ్ చేసి, అన్ని డిపార్ట్మెంట్ను కన్విన్స్ చేసి, ప్రజల్ని కన్విన్స్ చేసి, ప్రజాప్రతినిధి చేసి చేయడం వల్ల దట్ ఈస్ కాల్డ్ సునామీ కన్వర్జెన్స్ మోడల్ ఫర్ పూర్. అంటే ఏంటి, వాట్ ఈస్ సునామీ కన్వర్జెన్స్ మోడల్ అంటే అత్యంత వేగంగా చేయాలి. కన్వర్జెన్స్ అంటే అందరిని కలుపుకొని పోవాలి. అంటే ఇటు ప్రజాప్రతినిధులను కలుపుకోవాలి, ప్రజలను కలుపుకోవాలి, అధికారులను కలుపుకోవాలి, బ్యాంకర్ని కలుపుకోవాలి, అండ్ లైక్ దట్. సో ఇందులో ఎవరినొకరిని విడిచిపెట్టినా కూడా వాళ్ళకి తెలియకుండానే దే విల్ బి థార్న్ ఇన్ ద ఫ్లెష్ అనమాట. సో అట్లా చేయటం మూలంగానే నాకు అప్పుడు ప్రధానమంత్రి అవార్డు ఫర్ బెస్ట్ సివిల్ సర్వెంట్ ఎందుకు వచ్చిందంటే, మీరు ఇందాక చదివారు కదా, దీనికే వచ్చింది. అయితే ఇది సరే, ఒకటేమో అవార్డు అర్థం వదిలిపెట్టండి. ఈవెన్ టుడే దిస్ ఈస్ ద ప్రిస్క్రిప్షన్ ఫర్ సిటీస్. అంటే ఇట్లా చేయడం తప్పితే వేరే ల్యాండ్ కొని వాళ్ళకు, ఈ పేదవాళ్లకు ఇల్లు కట్టించడం అనేది కుదరదు. అట్లా అని పేదలు పెద్దలు విడదీస్తామా? సహజీవనం అవసరం లేదా? పెద్దలు బతకాలంటే పేదలు అవసరం లేదా? మరి పేదలకు కూడా ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి కదా. సో విత్ లీస్ట్ రిసోర్సెస్ ఉన్నటువంటి ల్యాండ్ రిసోర్స్ని వర్టికల్గా వెళ్ళి వాళ్ళు గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, బ్యాంకులు కానీ, సిఎస్ఆర్ కానీ ఇట్లా చేస్తేనే ఆ సిటీలు ఏంటంటే, స్లమ్స్ ఎవరు స్లమ్లో ఉండాలని కోరుకోరు, ఆ దుర్భరమైన పరిస్థితుల్లో బ్రతకాలని ఎవరు కోరుకోరు. కానీ అన్ఫార్చునేట్లీ ఉంటారు వాళ్ళు అట్లా. సో వాళ్ళకు కూడా కంఫర్ట్ ఇవ్వగలిగితే, ఈ కంఫర్ట్ ఇవ్వాలన్న కోరిక ఉన్నా, ఇగో ఈ బ్రిడ్జ్ అన్న కదా నేను, కలపాలి వాళ్ళని కూడా. దేంతో? ఈ ఐడియాతో కలపాలి, ప్రభుత్వ స్కీమ్స్తో కలపాలి, ఆలోచనతో కలపాలి. కలపకపోతే వాళ్ళు ఇట్లనే కొట్లాడుకుంటూ ఉంటారు, ల్యాండ్ ఇవ్వరు. సో సిటీల్లో స్లమ్స్ అలాగే ఉంటాయి. టూరిజం డెవలప్ కాదు. ఇప్పుడు వేరే దేశాలకు ఏంటి, ఒక సిటీ అంటే సింగపూర్లో ఏముందండి, హైదరాబాద్ కంటే తక్కువ. అదొక దేశము, ప్రపంచంలో అందరూ అక్కడ పోతారు. నీట్నెస్ ఉంది, క్లీన్నెస్ ఉంది, హైజీన్ ఉంది, అండ్ కావాల్సినటువంటి ఫెసిలిటేటింగ్ ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ ఒకటి కాదు అన్నీ ఉన్నాయి. అన్నిటిని ఒక ఆప్టిమమ్ స్టేజ్కి తీసుకొచ్చారు. 1970లో వాళ్ళు కూడా ఓపెన్ డెఫికేషన్, టాయిలెట్ పోయినటువంటి మలాన్ని గంపలలో ఎత్తుకొని పోయి సముద్రంలో పడేసేవాళ్ళు సింగపూర్ 70sలో. ఎన్ని 55 ఏళ్ళ కింద ఆ రకంగా ఉన్నటువంటి సింగపూర్ ఈరోజు టాయిలెట్ వాటర్ను
వాళ్ళ ప్రధానమంత్రి నేను తాగుతాను క్లీన్ చేశానని చెప్పాడు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్. అది అంటే మనం అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వెళ్ళారు వాళ్ళు. అట్లాగే మనం కేవలం ప్రభుత్వం యొక్క పథకాల వల్లనే అభివృద్ధి జరుగుతుందా అంటే ఇగో అందరూ సివిల్ సొసైటీ కానీ సిఎస్ఆర్ కానీ లేకపోతే అధికారులు కానీ అందరూ కూడా సమన్వయంతో ఈ విధంగా ఆలోచనల్ని ప్రభుత్వ పథకాలని ప్రజల యొక్క అవసరాలని కలిపేటందుకు కలిసి ఆలోచన చేస్తే అవి సక్సెస్ అయినటువంటి స్కీమ్స్ని ఆ నగరంలో కానీ ఇంకో నగరంలో కానీ భారతదేశంలో అంతటా కూడా ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి అందరి సహకారం అవసరం. బట్ నాకు చాలా సంతృప్తినిచ్చింది. అప్పుడు డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడు మోడల్ హౌస్ కట్టించి 1000 గ్రామాల్లో నాటకాలు వేసి ప్రజల్ని కన్విన్స్ చేయటం ఒక భాగం అయితే, ఇక్కడ హైదరాబాద్ లాంటి నగరంలో ఇటు 1,00,000 houses ఇది హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ అచీవ్మెంట్. 1,00,000. ఎస్, అంటే ఇక్కడ ఏంటి నేను ఒక్కడిని చేసినా చెప్పట్లేదు, నేను అది లింక్ చేశాను. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకులు, ప్రజాప్రతినిధులు, సివిల్ సొసైటీ, మా యొక్క జీవీహెచ్ఎంసీకి ఉన్నటువంటి అన్ని వింగుల వాళ్ళను సమన్వయం చేసి అంటే కన్వర్జెన్స్ అంటే థ్రెడ్ అవసరాలు, బ్రిడ్జులు కట్టే అవసరం, ఆలోచనలు కలిపే అవసరం అండ్ వనరులను కలిపి పనిచేసేటువంటి అవసరం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది, మన దగ్గర కూడా ఉంది. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దేర్ షుడ్ బి ఏ పోర్ట్ఫోలియో ఆఫ్ నో ఫైనాన్సెస్. అంటే ప్రతి ప్రభుత్వంలో కూడా ఒక మంత్రికి డబ్బులు ఏముండకూడదు, బడ్జెట్ ఏముండకూడదు, ఆలోచనలన్నీ సమీకరించి ఆలోచించి వాటిని కలిపి అన్ని సమన్వయం చేసి సివిల్ సొసైటీని, ఎన్జిఓస్ని, సిఎస్ఆర్ సంస్థల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని కలపగలిగితే అయ్యేటువంటి పని ప్రభుత్వం డబ్బుతో చేసిన దానికంటే కొన్ని రంగాల్లో ఎక్కువగానే అవుతుంది. డబ్బుతో పాటుగా ఆర్థిక వనరులతో పాటుగా ఈ వనరులను, ఈ ఆలోచనని మనం కలిపి చేస్తే అండ్ వేగంగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం, అవసరమైనటువంటి అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఐ థింక్ వెరీ లౌడ్ అండ్ క్లియర్ సార్, మీరు చెప్పింది వెరీ క్లియర్. అయితే నాకు దీంట్లో ఒక పాయింట్ ఏమైనా అనిపించింది అంటే, మీరు ఇందాక లాస్ట్ పాయింట్లో ఒకటి చెప్పింది సిఎస్ఆర్. బికాజ్ ఐ థింక్ నేను క్లోజ్గా వర్క్ చేసే చాలా కంపెనీస్కి ఒక సివిక్ సెన్స్ ఒకటి నాకు మీరు చెప్పాల్సింది ఒక పాయింట్ నేను తప్పకుండా అప్కమింగ్ క్వశ్చన్లో నేను మిమ్మల్ని అడగాలి. ఈ సిఎస్ఆర్ని, ఈ గవర్నమెంట్ని అనుసంధానం చేస్తూ ఆల్రెడీ మనం చేసాం. మీరున్న టెన్యూర్లో మీరు ఆల్రెడీ ప్రైవేట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మల్కం చెరువు చెప్పాను, చేసాం. అది తర్వాత దుర్గం చెరువు దగ్గర కూడా చేసాం. అండ్ సిటీ అంతటా కూడా ఈ పెయింటింగ్స్ అంటే కల్చర్, ఆర్ట్, హెరిటేజ్ అండ్ కొటేషన్స్తో అప్పుడు అవన్నీ కూడా మనం చూసి అప్పుడు కల్చర్ ఎలా ఉంటుంది ఒక దగ్గర సిఎస్ఆర్ సంస్థలతో చేయించాను. ఇప్పుడు మనం ఇప్పుడు ఐటీ ల్యాండ్స్కేప్ చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 15 లక్షల మంది. అండ్ మీకు తెలిసిన విషయం ఏంటంటే జీసీసీస్లో గ్లోబల్ క్యాపిటల్ సెంటర్లో హైదరాబాద్ ఈజ్ నెంబర్ 1 దాన్ ఎనీ అదర్ స్టేట్ ఇండియాలో. అది ఎందుకు వచ్చిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం వల్ల ఆటోమేటిక్గా అందరూ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి, ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ఈ సిఎస్ఆర్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ సార్. అండ్ అందరూ కూడా ఈరోజు ఏం చేస్తున్నారంటే, సిఎస్ఆర్ అంటే పాత రోజుల్లో మనం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళడమో లేకపోతే ఒక ఎక్కడో ఒకరికి వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడమో. బట్ టుడే సిఎస్ఆర్ ఈజ్ రీడిఫైన్డ్. ఏమంటే మొక్కలు నాటండి, దాన్ని సస్టైనబుల్ చేయండి. ఇందాక మీరు చెప్పినట్టు సస్టైనబిలిటీ చేయండి, టాయిలెట్స్ కట్టించడానికి మేము ముందుకు వస్తున్నాం. బట్ సస్టైనబుల్ చేసేది ఎట్లా, అలాంటివి చేయట్లేదు. అంటే సిఎస్ఆర్ రైట్ పాయింట్ మీరు చెప్పారు సత్య. మోర్ దెన్ 30,000 crores ఇప్పుడు భారతదేశంలో కొన్ని నిబంధనల ప్రకారం వాళ్ళ లాభంలో 2% వరకు తప్పనిసరిగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెట్టాలంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా కొన్ని సిఎస్ఆర్ టీమ్స్ కూడా ఉన్నాయి, లేవని అనటం లేదు. మనం బిగ్గెస్ట్ రూమ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అంటే గ్రౌండ్ లెవెల్లో గ్యాప్స్ ఎక్కడున్నాయి, తర్వాత ఏ ఇంటర్వెన్షన్ చేయటం వల్ల సస్టైనబుల్గా, అంటే వన్ టైం చేసే కొన్ని ఉంటాయి. ఒక విలేజ్కి ఇంకో విలేజ్ మధ్యన బ్రిడ్జ్ కట్టినాం అనుకో, మంచిది, అది ఫిజికల్ బ్రిడ్జ్. సో బట్ కొన్ని చేయటం వల్ల ఒకసారి చేయటమే కాకుండా దాన్ని చాలా రోజుల వరకు కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఏమున్నాయి. ప్రయారిటైజేషన్, రీప్రయారిటైజేషన్, ఫ్రీజ్ చేస్తారు చాలామంది. సిఎస్ఆర్ వాట్ దే డూ ఈజ్ వీ ఓన్లీ వర్క్ ఫర్ ఎడ్యుకేషన్, వీ ఓన్లీ వర్క్ ఫర్ ఎన్వైరన్మెంట్, వీ ఓన్లీ వర్క్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అంటారు. ఇట్స్ ఓకే, దేర్ ఓన్ ఫిలాసఫీ, బట్ మచ్ మోర్ బ్రెయిన్ స్టార్మింగ్ ఈజ్ రిక్వైర్డ్.
to meet the emerging needs on sustainable basis, they have to come forward and have lots of discussion and lot of diagnostic study on the field. And ఇంకా ఈ దాన్ని సిఎస్ఆర్ను ఉపయోగించేటువంటి సంస్థలను పెంచి పోషించడం కూడా అదొక సిఎస్ఆర్ డ్యూటీ. ఆల్రెడీ ఉన్న వాళ్ళకు ఇస్తాం మేము అనేటువంటిది ఒక పద్ధతి అయితే, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ ద సివిల్ సొసైటీ ఇన్ అవర్ కంట్రీ. హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎకాలజీ కానీ, ఎన్విరాన్మెంట్లో కానీ, సాయిల్ కానీ, అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, హైజీన్ కానీ, టాయిలెట్ ఇష్యూలో కానీ, ప్రపంచంలో వరల్డ్ టాయిలెట్ డే అని జరుపుతుంది. ఈ 21వ శతాబ్దంలో నలుగురు చంద్రుని దగ్గర పోయి వచ్చేసారు. బట్ ఇంకా చాలామంది ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో టాయిలెట్స్ కూడా లేవు. కాబట్టి సిఎస్ఆర్లో కూడా ప్రయారిటైజేషన్ మార్చే అవకాశం. అండ్ టాప్ మీరు అడిగితే చాలా ఉన్నాయి. మీరు చెప్పిన నాకు 10-15 మీరు ఇప్పుడు చెప్పిన నాకు అర్థమైంది. టాప్ 5 టాప్ 10 ఇప్పుడు అంటే నేను చాలామందితో మాట్లాడతాను కనుక ఈ టాప్ 10 ఇప్పుడున్న ఐ మీన్ టాకింగ్ అబౌట్ ద కరెంట్ 2026-27 ప్రియారిటైజేషన్లో మేము దేని మీద స్పెండ్ చేస్తే ఇట్ విల్ ఇంపాక్ట్ ద సొసైటీ. నేను చెప్పాను సత్య, చెప్తే ఐ థింక్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్, మిడిల్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లాగా అవును సార్, ప్రతి ఒక్కరి టాప్ 3 టాప్ 4 అని మడిగట్టుకొని చేసే బదులు అవి చేసుకోండి అండి. లార్జ్, మిడిల్, స్మాల్ కూడా దృష్టి పెడితే కొన్ని ఏమో చాలా తక్కువ అమౌంట్తో ఉండొచ్చు. సపోజ్ ఒక స్కూల్లో వాలంటీర్ని పెట్టాలి, ఎంత అవుతుంది? ఎంత కాదు. అదేమైనా సస్టైనబులా? కాదు. బట్ ఆ ఇయర్కు, ఆ సంవత్సరానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు హై స్కూల్ చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ టీచరో, మ్యాథమెటిక్స్ టీచరో, సోషల్ టీచరో లేకపోతే అది నువ్వు గవర్నమెంట్ ఇచ్చినట్టు ₹1,00,000 కూడా అవసరం లేదు. స్థానికంగా రిటైర్డ్ వాళ్ళు కానీ, అన్ఎంప్లాయిడ్ కానీ చాలామంది ఉంటారు, ఎంప్లాయ్ చేయొచ్చు. చాలా స్కూళ్ళల్లో భారతదేశం మొత్తం మీద. నెక్స్ట్ మీకు మీ క్వశ్చన్లలో అది మీరు చూపించారు, ఎడ్యుకేషన్ దాని మీద వచ్చినప్పుడు కూడా మాట్లాడదాం మనం. బట్ జస్ట్ ప్లేసింగ్ ఏ ట్రైన్డ్ వాలంటీర్, అంటే వాలంటీర్స్ను ట్రైన్ చేయడం, పూల్ తయారు చేసుకోవడం, జాగ్రఫికల్గా ఏ ఏరియా వాళ్ళను ఆ ఏరియాలో ఊబర్ లాగా మాకు ఈ ఏరియాలో అవసరం ఉంది, ఈ జిల్లాలో అవసరం ఉంది అంటే ఇచ్చేటట్టుగా ఇట్ విల్ బి ఏ బిగ్ ఇంటర్వెన్షన్. ఎడ్యుకేషన్ అనేసరికి పాపం ఎలాగూ స్కూల్ బిల్డింగ్ లేవు, అవి ఇస్తారు, కాంపౌండ్ వాళ్ళు ఇస్తారు, టాయిలెట్ ఇస్తారు, కంప్యూటర్స్ ఇస్తారు, డిజిటల్ బోర్డ్స్ ఇస్తారు, ఇవన్నీ ఓకే, విజిబిలిటీ చేయి చూసుకుంటున్నారు. ఇన్విజిబుల్ యాక్టివిటీస్కు స్పెండ్ చేయటం వల్ల హ్యూజ్ ఇంపాక్ట్ తర్వాత వచ్చిన సీడు భూగర్భంలో వేస్తే కనపడదు, కానీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత పండ్లు ఇస్తుంది కదా అది. మరి అది ముఖ్యం కదా, అంటే సీడ్ కనపడతలేదు కాబట్టి మేము చేయమంటే ఎట్లా? సో ఎవ్రీథింగ్ సిఎస్ఆర్ కూడా విజిబిలిటీ కోసం, ఇమ్మీడియట్ ఇంపాక్ట్ కోసం చూడకుండా ఇట్లా కొంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ కూడా చేసి క్రిటికల్ గ్యాప్స్, స్మాల్ ఇంటర్వెన్షన్స్, ఫినిషింగ్ టచ్ ఇవ్వచ్చు దాంతో. ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. ఐ థింక్ ఈ పాయింట్ నేను తప్పకుండా అప్కమింగ్ మీటింగ్స్లో తీసుకెళ్తాను కార్పొరేట్స్కి. One is a volunteer system which can actually improve the education system of a government school in a village. అంటే ఇది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఐ థింక్ దిస్ కెన్ బి వన్ సెగ్మెంట్ నేను తప్పకుండా పుష్ చేస్తాను సార్. షూర్. అండ్ దెన్ సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ రిఫార్మ్స్ కోసం ఇందాక మనం అనుకున్నాము. అంటే నాకు అడిగిన 2-3 క్వశ్చన్స్ ఏంటంటే ఎడ్యుకేషనల్ సెక్రటరీగా మీరు చేశారు సార్, అప్పుడున్న ప్రియారిటీస్ కానీ, అప్పుడున్న మీరు అటెండెన్స్ పాలసీస్ అన్నీ ఇందాక నేను చెప్పింది విన్నాను. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏదైనా మనం రీవ్యాంప్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయా? అంటే రీవ్యాంప్ చేయడం అన్నది, రిఫార్మ్స్ తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడున్న సిస్టమ్ కన్నా ఇంకా బెటర్గా ఏదైనా చేయగలుగుతామా? ఇది నేను ఒక్కడిని అడిగే క్వశ్చన్ కాదు. చాలామంది ఇప్పుడు మా పిల్లలు నేను మా స్కూల్లో చదివిస్తున్నాను, ఒక సెట్ ఆఫ్ ఫీజు ఉంది, ఇంకొకళ్ళు ఇంకో స్కూల్లో చదివిస్తున్నారు, ఆ సెట్ ఆఫ్ ఫీజు ఉంది, ఎవ్రీ ఇయర్ 10-15% పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ని అడిగే క్వశ్చన్ కాదు, కానీ ఓవరాల్ ఇండియాగా చాలామంది అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివించలేక అక్కడ దానిపైన నమ్మకం ఉన్నది ఒక్కో క్వశ్చన్ అయితే, ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మనీ, ఫండింగు అన్నది ఒక క్వశ్చన్. సో ఈ విధంగా చాలామంది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉంది, కానీ ఎవరు రేపు గవర్నమెంట్ని అడిగి నాకు ఇది కావాలనేది మాకు ఆ రీచబిలిటీ లేదు. యాజ్ ఎ కామన్ మ్యాన్గా ఒక 2 నిమిషాలు నేను మాట్లాడితే ఎవరు ఒక వెళ్ళి నాకు
నేను ఈ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ స్కూల్లో జాయిన్ ఏంటంటే వాట్ యూ వాంట్ మీ టు టెల్ సమ్ 2-3 రిఫార్మ్స్ ఏం చేస్తే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇంపాక్ట్ ఏముంటుంది ఓవర్ చేంజ్ అయినా అవ్వదు, బట్ ఇది ఒక ఆవేదన లాంటిది క్వశ్చన్. అందరూ చాలా మంది మాట్లాడతారు, అన్నీ మారుతున్నాయి సిటీలో, స్కూల్స్ మాకు ఒక క్యాప్ లేదు, ఎంత కట్టాలో తెలీదు, దాని నియంత్రణ లేదు. ఇట్ కెన్ బి అ డిఫరెంట్ బాల్ గేమ్ సార్. బట్ యాజ్ అంటే మీ పర్వ్యూలో మీరు పనిచేశారు, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నారు కనుక ఏదైనా కొంచెం 1% చేంజ్ అయినా మనం తీసుకురావడానికి అవకాశం ఏదైనా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. అన్నిట్లో నేను అనేది ఏంటంటే ప్రతిదానికి డబ్బులు అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ మినిమలిజం, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్. ప్రభుత్వాన్ని కానీ మనవి కానీ ఆప్టిమమ్ యూటిలైజ్ చేస్తే కంఫర్ట్ పెంచవచ్చు, ఖర్చు తగ్గించవచ్చు, ఉత్పత్తి పెంచవచ్చు, ఉపయోగం పెంచవచ్చు అనేది నేను ఐ బిలీవ్ దిస్ ప్రిన్సిపల్. దానికి లోబడే చెప్తాను నేను మీకు ఇప్పుడు ఆన్సర్. ఇంట్లో స్కూల్లో ఏంటంటే భారతదేశంలో దాదాపుగా 32 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. దాదాపు 150-160 దేశాల్లో వారి యొక్క ఇండివిజువల్ పాపులేషన్ కంటే భారతదేశం యొక్క విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంది. ఫస్ట్ పాయింట్, స్కూల్లోనే 26 కోట్ల మంది చదువుతున్నారు. సో మీరు 120-130 కోట్ల యొక్క జనాభా మన స్కూల్ విద్యార్థుల కంటే తక్కువ ఉంది. అండ్ 1 కోటి మంది టీచర్లు ఉన్నారు. 95 దేశాల యొక్క జనాభా మన టీచర్ల జనాభా కంటే తక్కువ. సో ఇట్లా వాల్యూమ్ చూస్తే అంటే వీఆర్ ద టాప్ ఇన్ ద వరల్డ్, ఎన్రోల్మెంట్ కానీ నంబర్ కానీ. అయినాక స్కూల్లో దెన్ భారతదేశం మొత్తం మీద చూస్తే 67% దాదాపుగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, 33% ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. తెలంగాణ వచ్చినప్పుడు ఇది రివర్స్, దాదాపుగా 60% ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు, 40% గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఓకే, సో ఇక్కడ 2 రకాలు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రైవేట్ స్కూల్. మీరు స్పృశించింది మీరు కొంచెం హయ్యర్ కేటగిరీలో ఉన్నారు, 60% మీరు ప్రైవేట్ దాంట్లో పంపారు, అదే పర్వాలేదు అది. బట్ ఈ 40%లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరూ తెలివి లేదన్నట్టు కాదు, ఈ 60% ప్రైవేట్ స్కూల్లో పంపించే పిల్లలకు మాత్రమే తెలివి ఉన్నట్టు కాదు. ఇంటెలిజెన్స్ అనేది ఇట్ ఈస్ స్ప్రెడ్ అక్రాస్. ప్రభుత్వం సమానంగా ఇవ్వడానికి ఎట్లా ప్రయత్నాలు చేస్తుందో దేవుడు కూడా మంచి చెడ్డ అన్నిట్లో అందరికీ సమానంగానే ఇచ్చారు. సో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏం చేయాలి, ప్రభుత్వాలు ఇంత కష్టపడి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 120,000 మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, రిటైర్ అయ్యేలో 80,000 ఉండొచ్చు. సో 2 లక్షల మంది ఉంటారు, మొత్తం 3.5 లక్షల మంది ఎంప్లాయీస్లో ఎక్కువ భాగం టీచర్లే ఉన్నారు. దేశంలో కూడా 1 కోటి మంది టీచర్లు ఉన్నారు, 26 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. అంటే అర్థమైంది 1:25-26. అమెరికాలో ఎంత ఉన్నారు అంతే, అమెరికాలో కూడా ఒక టీచర్కి 25 మంది విద్యార్థులే. తెలంగాణలో అయితే హై స్కూల్లో చూస్తే 1:18, ఇంకా అంతకంటే తక్కువ ఉంది. సో మరి ఇంతమంది టీచర్లు ఉన్నారు, పిల్లలకు రేషియో కూడా ఉంది. దాదాపు 15 లక్షల స్కూల్స్ ఉన్నాయి ఇండియాలో. ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి 20,000 కోట్ల కంటే ఎక్కువ తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. సరే, మనం బడ్జెట్లో ఎంత జీడిపిలో ఎంత శాతం పెట్టాలనో అంత పెట్టట్లేదు అనేది నిర్వివాదాంశం. పెట్టిన దానికి ఉపయోగం ఉంటుందా అనేది రెండో ప్రశ్న. సో మరి 1:25 ఉన్నప్పుడు, హై స్కూల్లో 1:18 ఉన్నప్పుడు, ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాం, ఆ తుంగతుర్తి నల్గొండ జిల్లాలో 6 మంది విద్యార్థులు 9 మంది టీచర్లని. అంటే ఒక్కొక్కసారి మనం రిసోర్స్ వేస్ట్ అవుతున్నట్టు కదా. గవర్నమెంట్ టీచర్ అంటే డెఫినెట్గా ప్రైవేట్ టీచర్ కంటే ఎక్కువగా ఇంటెలిజెన్స్ ఉండి ఎగ్జామినేషన్ సిస్టమ్ ద్వారా ఎంటర్ అయినవాడే కదా. అయినప్పుడు మరి మంచి నేల ఉండి ఎందుకు తక్కువ పండుతుంది మన దగ్గర? చైనాలో అదే నేల ఉండి ఎక్కువ ఎందుకు పండుతుంది? అమెరికాలో ఎందుకు ఎక్కువ పండుతుంది? ఆస్ట్రేలియాలో ఎందుకు ఎక్కువ పండుతుంది పంట? అలాగే మన దగ్గర ఒక ఆవు 1 లీటర్ ఎందుకు ఇస్తుంది? ఇజ్రాయెల్లో 42 లీటర్లు ఎందుకు ఇస్తున్నాయి? అట్లాగే మన దగ్గర మంచి టీచర్లు ఉన్న మంచి ఎడ్యుకేషన్ ఎందుకు వస్తలేదు? ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి అంశాలు. దీంట్లో ఏంటంటే బ్రాడ్ లెవెల్లో స్టాటిస్టిక్స్ చూస్తే అట్లా 1:25 అనిపిస్తుంది. మీరు ఒక విలేజ్కి వెళ్ళి చూస్తే 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, గవర్నమెంట్ నిబంధన ప్రకారం 20 మంది దాటితేనే ఒక టీచర్ ఇవ్వాలి. 10 మంది అంటే ఎన్ని మినిమం స్కూల్ అంటే 5 ఉండాలి. సో 1లో 2, 2లో 2, 3లో 2, 4లో 2, 5లో 2 ఉన్నారు అనుకోండి, 10 మంది అయిపోయారు. టీచర్ ఒక్కడే మల్టీగ్రేడ్ టీచింగ్ చేయాలి. అర్థమైందా? ఒకటికి చెప్తుంటే 5వ వాడు ఊరుకోవాలి, 5వ తరగతి చెప్తుంటే 1వ తరగతి వాడు, 2వ తరగతి వాడు ఊరుకోవాలి. అంటే వానికి 8 గంటలలో ఎంత వస్తుంది? 1.5 గంటే దొరుకుతుంది ఆ పిల్లోడికి. మిగతా టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి అంత మేరకు ఆయన సమకాలికులైనటువంటి విద్యార్థులతో పోల్చుకుంటే వెనుకబడ్డట్టే కదా. అంతే కదా. సో గవర్నమెంట్ ఇంతకంటే ఎక్కువ టీచర్ని ఇంక్రీజ్ చేయలేదు. విద్యార్థుల శాతం ఓకే రేషియో. మరి ఎక్కడ లోపం ఉంది? రీస్ట్రక్చరింగ్ మీరు ఇందాక అన్నారు కదా,
ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్లో ఏం చేయాలనే దానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే మండలానికి ఈ 30 స్కూళ్ళు ఉండే బదులు అవి అప్పుడు అవసరం ఉండే. ఇప్పుడు 1947 నుంచి మన ప్రాబ్లం వల్ల స్కూల్ దగ్గరలో లేకపోవడం. మా ఫాదర్ అనుకున్నప్పుడు జిల్లాకు ఒకటి ఉండేది, మనం చదువుకున్నప్పుడు తాలూకా ఒకటి, మండలానికి ఒకటి ఉండేది. ఇప్పుడు ఒక మండలంలో 4-5 స్కూల్స్ అయిపోయినాయి, పర్వాలేదు. ప్రతి విలేజ్లో ఒక ప్రైమరీ స్కూల్ అయింది. మనమేమో విలేజ్లో స్కూల్ ఉంటుంది, స్కూల్లో విలేజ్ వాసులేమో పిల్లల్ని టౌన్కి పంపిస్తారు. ఉల్టా మనం అటు పోయినాం, వాళ్ళు ఇటు వచ్చేసారు. మళ్ళీ మన థింకింగ్ అంటే ఏంటి, పాపం పేదవాళ్ళు అక్కడ పోలేరని. బట్ జరుగుతున్నది ఏంటి, థియరీ వేరు, వాట్ ఈజ్ హ్యాపెనింగ్. దే ఆర్ గోయింగ్ 60% ప్రైవేట్ స్కూల్ పోతున్నారు. ప్రైవేట్ స్కూల్ పంపించే ప్రతి ఒక్కడు పెద్దవాడా అంటే కాదు, డబ్బున్నవాడా అంటే కాదు. రాను ప్రభుత్వ స్కూళ్ళకి పంపించేటువంటి ఇంకొక 5-6 ఏళ్ళు అయితే 1వ తరగతి 2వ తరగతిలో జీరో అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా స్కూల్స్ మూతపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు మన స్కూల్ బిల్డింగ్లు ఉన్నాయి, టీచర్లను రిక్రూట్ చేసాం, చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంత సంపద ఉంది. కానీ వాళ్ళకు అందుబాటులో లేకపోయినటువంటి పరిస్థితి వచ్చింది. సో అర్జెంటుగా భారతదేశంలో చేయాల్సినటువంటి రిఫార్మ్ ఏంటంటే, కష్టమాన్ని ఇష్టం కాదు, మీరు రిఫార్మ్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, కన్విన్స్ చేయాలి పబ్లిక్. అంటే ఇప్పుడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మండలానికి 2-3 స్కూల్స్ చేసి అక్కడ ఒక 100 ఎకరాలలో అట్లా మంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు అక్కడనే పెట్టేసి ఒక 20-30 మంది టీచర్లు ఉంటారు, 1000 మంది విద్యార్థులు ఉంటారు, ఒక యూనివర్సిటీ లాంటి వాతావరణం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అవసరమైతే. గవర్నమెంట్కు ఎట్లాగో స్పెండ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు రోడ్ లేని విలేజ్ లేదు, మోటార్ సైకిల్ లేని కుటుంబం లేదు. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 115 కోట్ల 1,15,00,000 కుటుంబాలు ఉంటే నమోదైతే 1,26,00,000 మోటార్ సైకిల్స్ ఉన్నాయి, 1,83,00,000 వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు 1947 లాగా లేము మనం. 7,68,000 ట్రాక్టర్స్, ఊరికి 50-60 ట్రాక్టర్స్ ఉన్నాయి. ప్రతి ఇంటికి యావరేజ్గా ఒక మోటార్ సైకిల్ ఉంది, యావరేజ్గా ఒక టాయిలెట్, ఒక సెల్ ఫోన్ ఉంది. టాయిలెట్ ఉందో లేదో తెలియదు, ఉన్నాయి కానీ పనిచేస్తలేదు, సెల్ ఫోన్ ఉంది. సో ఆటోస్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు కనెక్టివిటీ, రోడ్ ఏంటి కావాల్స్తే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇస్తే, ఆటో, మోటార్ సైకిల్, బస్, వాట్ ఎవర్. అప్పుడు ఏమైందంటే ఈ ఉన్నటువంటి టీచర్ రిసోర్సెస్ ఈ పిల్లలకు ఉపయోగపడతాయి. మనం ఒకరినొకరు నిందించుకొని ప్రభుత్వ టీచర్లు పని చేయట్లేదు, చదువు చెప్పట్లేదు అంటే వాళ్ళు ఎక్కువ తెలివి ఉన్న వాళ్ళే అక్కడ ఉన్నారు. వాళ్ళను కూడా పనిచేసేటువంటి ఎకో సిస్టమ్ మనం తయారు చేయగలిగితే భారతదేశం మొత్తానికి, ప్రపంచానికి కూడా ఇది ప్రిస్క్రిప్షన్. 1947లో వాట్ ఈస్ కరెక్ట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ 2026. అప్పుడేమో ప్రతి విలేజ్కి పోయినాం మనం. ఇప్పుడు ప్రతి విలేజ్ నుంచి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తయారు చేసి అక్కడ పెడితే ఉన్నటువంటి టీచర్ స్టూడెంట్స్ను ఇక ఈ ప్రైవేటీకరణ కొంతవరకు ఆగిపోతుంది. పేదవాళ్ళకు కూడా మంచి విద్య దొరుకుతుంది. ఒకే టీచర్ మల్టీగ్రేడ్ టీచింగ్ చేసేటువంటి అవస్థ పోతుంది. ఇది ఎంత వేగంగా చేస్తే అంత నష్ట నివారణ అంత తొందరగా జరిగిపోతుంది. ఇది ఫస్ట్ అండి. సెకండ్ ఏంటంటే, మీకు అమర్త్య సేన్ తను రాసినటువంటి ఒక బుక్లో అని ఎనీ గివెన్ డే ఇండియాలో 75%, అది 25% మంది విద్యార్థులు, 23% మంది టీచర్లు ప్రభుత్వ స్కూళ్ళలో యాబ్సెంట్, గైరాజరు అవుతారు. నువ్వు టాప్ ఐక్యూ ఉన్నోని కూడా అడవిలో వదిలిపెట్టినావు అనుకో, వాడు ఐటీలో రాణిస్తాడా, మ్యాథమెటిక్స్లో రాణిస్తాడా, ఇంగ్లీష్లో రాణిస్తాడా, ఎట్లా రాణిస్తాడు? వాడికి ఎకో సిస్టమ్ నువ్వు కలిగించలేదు కదా, ఆ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయలేదు కదా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకు కూడా అంతే ఐక్యూ ఉన్నా కూడా ఈ అటెండెన్స్ మీద ఎవరికి ధ్యాస లేదు, తల్లిదండ్రులకు లేదు, ప్రభుత్వాలకు లేదు, విద్యా వ్యవస్థకు అంత లేదు. మిగతా వాటికి బట్టలు ఇవ్వటము, భోజనం పెట్టడము, మధ్యాహ్నం భోజనానికి ఇవన్నీ పిఐఏలు వేశారు, గవర్నమెంట్ డబ్బు ఖర్చు అవుతుంది. కానీ అసలు రోజు వచ్చి రప్పించడానికి ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి? మరి ప్రైవేట్ స్కూల్లో 95% ఎందుకుంది హాజరు శాతం, గవర్నమెంట్ స్కూల్లో 75% ఎందుకుంది అని ఎనీ గివెన్ డే? బీహార్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ ఇదే పరిస్థితి. ఇదే ఇప్పుడు చూడండి మీరు, ఎక్కడైనా ఇంతే 25%. మరి ఇంకా డబ్బంతా వేస్ట్ అయ్యేది. ఒక సైడ్ ఏమో రేషియో ప్రాపర్గా లేదు, రెండో సైడ్ వీళ్ళు హాజరు లేదు. ఫిజికల్గా నువ్వు లేని మెంటల్ ఎట్లుంటావు? ఫిజికల్ ప్రజెన్స్ ఇంక్రీజెస్ మెంటల్ ప్రజెన్స్. సో నేను ఇది అమర్త్య సేన్ చదివిన చూసిన పుస్తకంలో, నేను 3000 స్కూళ్ళు ప్యాషన్తో, నేను ఎడ్యుకేషన్ సెక్రటరీగా టైం దొరకదు, విజిట్ చేయలే. అప్పుడంతా ఐటీ, సెల్ ఫోను, విజుడు కాన్ఫరెన్స్లో, టీవీలో మాట్లాడేవాడిని. కానీ నేను వివిధ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, ప్రాజెక్ట్ డైరెక్టర్ కానీ కలెక్టర్గా చేసినప్పుడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేది నేను. నా అనుభవం ఇదే. రెండవది అమర్త్య సేన్ చెప్పింది ఇదే. అండ్
అందుకనే నేషనల్ అటెండెన్స్ పాలసీ అనేది ఒకటి రావాలి. అటెండెన్స్ ఎవరు ఎక్కువగా వస్తే ఖర్చు లేదు. దీనికి నేను ఏది చెప్పేది, బోర్డు మీద పేరు రాయాలి, ఫలానా సత్య డైలీ వచ్చాడు, క్లాప్స్. అండ్ ఈ సంవత్సరం అంతా ఈ గాయత్రి అటెండెన్స్ 100% ఉంది, ఒక్కరోజు కూడా యాబ్సెంట్ కాలేదు, ఒక షాల్ మోటివేషన్ ఇచ్చేసేయండి. అప్పుడు నేను ప్రవేశపెట్టింది కూడా దాదాపు నేను జాయిన్ అయినప్పుడు ఎడ్యుకేషన్ సెక్రటరీగా రోజుకు 6 లక్షల మంది ప్రభుత్వ పిల్లలు యాబ్సెంట్ అయ్యేవారు. ఒక సంవత్సరంలో ఇవన్నీ చేసి నాన్ ఫైనాన్షియల్ ఇంటర్వెన్షన్ ఎస్హెచ్జి ద్వారా తల్లిదండ్రులను పెట్టి పీటీ అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అనుకోండి మోటివేట్ చేసి 2 లక్షలు తగ్గించిన యాబ్సెంటీజాన్ని. ఇంకొక 3 ఏళ్ళు ఉంటే 1 లక్షకు తెద్దామని నా ఉద్దేశం ఉండింది. దీనికి నేనేం బడ్జెట్ అడిగాను గవర్నమెంట్ని, ఎప్పుడు నేను ఏది చేసినా కూడా. అది కాకుండా ఏమేం చేయొచ్చు, బడ్జెట్ సంగతి గవర్నమెంట్ చూసుకుంటుంది, వాళ్ళకున్న ప్రాబ్లం. దిస్ ఇస్ అంటే నేషనల్ అటెండెన్స్ పాలసీ అనేది ఒక అటెండెన్స్ అనేది చాలా ముఖ్యం. ఇది వరల్డ్ ఓవర్ టెక్నాలజీ సాల్వ్ చేయలేదు దీన్ని అండ్ పూర్తిగా. అండ్ దెన్ నో అదర్ ఫైనాన్షియల్ ఇంటర్వెన్షన్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్వెన్షన్ విల్ ఇంప్రూవ్ యూ అన్లెస్ యు ఆర్ ఫిజికలీ ప్రజెంట్ స్కూల్కి వచ్చేదన్నమాట. రెండోది అది. దెన్ కాంకరెంట్ ఎవాల్యుయేషన్ 7th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియటే కాకుండా ఎవ్రీడే యాక్టివ్ లిజనింగ్ను ప్రోత్సహించాలి. మనం విందాం అనేటువంటి కార్యక్రమం పెట్టాను నేను కలెక్టర్ ఉన్నప్పుడు. అన్ని స్కూళ్ళల్లో క్లాస్లో మనం విందాం అనే స్టిక్కర్ వేస్తే ఒక హెడ్ మాస్టర్ ఒక ఆయన వచ్చి, ఎందుకు సార్ ఇది మేము చెప్తాం మా పిల్లలు వింటారు కదా, మనం విందామనే స్టిక్కర్ అంతా టైం వేస్ట్ డబ్బు వేస్ట్ కదా, ఎందుకు వేసిన అంటే, మీరు బండి ఎక్కండి అన్న. ఎందుకు సార్ అన్నాడు. మా పిఏను తహసీల్దార్ పిఏ ఉండే నాకు ఒక స్కూల్ లిస్ట్ తెమ్మన్నాను. స్కూల్లో 1000 స్కూల్స్ ఉంటే ఆ లిస్ట్ మీ ఇష్టం వచ్చిన టిక్ కొట్టమన్నాను. ఎందుకంటే నీకు ఒక ప్రయోగం చేస్తా కొట్టండి అన్న. ఆయన ఒక టిక్ కొట్టాడు, ఒక మండలంలో ఒక స్కూల్. ఇద్దరం కలిసి ఆ స్కూల్కి వెళ్ళాం. ఏ క్లాస్ బాగుంటారు అన్నాడు. మీ ఇష్టం సార్ అన్నాడు. మీరే చెప్పండి అన్న. ఆడు పోయినాక 6th క్లాస్కి వెళ్ళాం. ఒక క్లాస్ అయిపోయింది. ఆ క్లాస్ పిల్లల్ని అడిగాం, బాబు ఈ లాస్ట్ క్లాస్లో 30 మంది ఉన్నారు, మీరు ఏం పాఠం చెప్పారో అది మీరు మళ్ళీ తిరిగి చెప్పగలరు ఎవరన్నా నన్ను. ఎవరు చెప్పే పరిస్థితి లేదు. నేను నన్ను చూసారా మరి వీరు విన్నారన్నారు కదా, చెప్పింది వింటే అర్థమైంది, మరి వాళ్ళు మళ్ళీ అర్థం చేసుకొని విశ్లేషించి జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ చెప్పగలిగారు కదా, అంటే వినలేదు కదా ఇది అని ఆయనకు అర్థం చేయించి, ఎందుకు వినలేదు అనేది పెద్ద సబ్జెక్ట్ ఇండియాలో. డిజోబీడియన్స్ కాదు. నేను ఇప్పుడు మీతో తమిళ్లో మాట్లాడితే మీకు రాకపోతే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్లో ఈ స్కూల్కి వస్తే ఇంగ్లీషు, ఊర్లోనేమో తెలుగు, ఆ ట్రైబల్ వీళ్ళేమో ట్రైబల్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ ఆ పిల్లోడికి రాదు, వీళ్ళు ఏదో ఇంగ్లీష్లో చెప్తుంటారు గడగడ. సో అది అర్థం కాదు. కాబట్టి ఎందుకు అర్థం కాలేదంటే మాతృభాష తెలుగు, మీరు చెప్పేది ఇంగ్లీష్. వాళ్ళకి డిక్షనరీ లేనటువంటి వాళ్ళు 99% మంది ఉన్నారు. సో ఊళ్ళో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి లాట్ ఆఫ్ అడిషనల్ ఎఫర్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ దెమ్ లిజన్. ఈ ప్రథమ్ అనేటువంటి వాళ్ళు ఎవ్రీ ఇయర్ అసెస్ చేస్తారు. ప్రభుత్వ స్కూళ్ళలో చదివేవాళ్ళు అని 10వ తరగతి వాళ్ళకి ఏ స్టాండర్డ్ ఉందంటే 3వ తరగతి మ్యాథమెటిక్స్, 2వ తరగతి ఇంగ్లీష్ అట్లా చెప్తారు. ఏ తరగతి చదివే వాళ్ళకి ఆ తరగతి స్టాండర్డ్ లేదని. పిల్లల తప్పు కాదు. సో ఇదంతా ఉంటుంది. సో దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం, అంటే వాళ్ళని వినేటట్టు చేయాలంటే ప్రథమంగా ఏంటంటే చాలామందికి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, 5వ తరగతిలో ఉన్నప్పుడు 5వ తరగతి స్థాయి ఉందా, 10వ తరగతి ఉన్నప్పుడు ఉందా లేదా, 10వ తరగతిలో కూడా 2వ తరగతి స్థాయి ఉంటే ఇంగ్లీషు ఆర్ తెలుగు ఆర్ వాట్ ఎవర్ ఆ స్థాయి నుంచి చెప్పుకుంటారు. అంటే చాలామంది పిల్లలకు తల్లిదండ్రులు ఇంకా కొంత ఇల్లిటరసీ ఉంది కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళలో చదివించే వాళ్ళకు ఈ అడిషనల్ కోచింగ్ అనేది అవసరం. ఈ 8 గంటలు సరిపోదు. ఆ బ్యాక్ ఎండ్ సపోర్టు సిఎస్ఆర్ ఇస్తుందా, అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ ఇస్తాడా, లేకపోతే సివిల్ సొసైటీ ఇస్తుందా, రిటైర్ అయిన వాళ్ళు ఇస్తారా? ఇప్పుడు డిజిటల్ ఇంత వచ్చింది కదా, సో డిజిటల్ టెక్నాలజీ ద్వారా రిటైర్ అయినటువంటి చాలామంది టీచర్లు, ఐటీ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా కనెక్ట్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. వాళ్ళు అసెస్ చేసి ఏమనుకోకుండా, బాబు మీ ఇట్లో తోసుకుంటే 10వ తరగతి వరకు వచ్చాడు, ఎందుకంటే ఎగ్జామ్స్ లేవు కదా, ప్రమోషనల్ సిస్టమ్ ఉంది. 10కి వచ్చాడు కానీ 9కి వచ్చాడు, 8కి వచ్చాడు, ఈయన 1వ తరగతి ఓనమలే రావు, మరి ఎట్లా? అక్కడ నుంచి నేర్పించాల్సిందే. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. సో దట్ ఈస్ వన్ థింగ్. రెండోది ఇంకోటి ఎడ్యుకేషన్లో రిఫార్మ్ ఏంటంటే ఓన్లీ స్కిల్ లెస్ ఎడ్యుకేషన్ ఇండియాలో. ఆస్ట్రేలియాలో 46% మంది స్కూల్లో లెవెల్లోనే 46% మంది వొకేషనల్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు. అంత డెవలప్డ్ కంట్రీలో, అంత రిసోర్స్ఫుల్ కంట్రీలో, కొరియా, జపాన్, అంత జర్మనీలో అంతా. మన దగ్గర 6% మందే ఉన్నారు ఐటీఐ పాలిటెక్నిక్ చేసేవాళ్ళు. దాంట్లో కూడా ఇక రిఫ్రిజిరేషన్ చేస్తాడు, మళ్ళీ సైకిల్ రిపేర్ చేస్తాడు, మిస్ మ్యాచ్ అంతా. సో హైయెస్ట్ ఎడ్యుకేషన్, లీస్ట్ స్కిల్ ఉన్నటువంటి దేశం మనది. ఇట్లా అయితే యంగెస్ట్ నేషన్ అయినప్పటికి కూడా 28 years యావరేజ్ ఏజ్
సో వెరీ డిఫికల్ట్, బికాస్ అదర్వైజ్ వీ కెన్ సర్వ్ ద రూల్ ఆర్ serve the world or rule the world. Yes, sir. If we properly channelize these priorities and make our educated people skilled. True. And అది చిన్నప్పటి నుంచే స్కూల్ లెవెల్ నుంచే పని చేస్తే తప్పు అనేటువంటి భావన నుంచి పని చేయటమే జీవితం అనేటువంటి తీసుకురావడానికి అత్యంత వేగంగా చేయాలి. ఒక్కొక్క నిమిషం లేట్ చేసిన కొద్దిగా మనం ఇంకా వీక్ అయిపోతాం. అండ్ కెపాసిటీ ఉంది, పొటెన్షియల్ ఉంది, ఏజ్ ఉంది, మనకు మనం ఉపయోగపడడం, ప్రపంచానికి ఉపయోగపడడం. దీస్ ఆర్ 3-4 ఇమ్మీడియట్ అర్జెంట్ రిఫార్మ్స్ టు బి డన్. చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఈ జనరేషన్లో ఈ రిఫార్మ్స్ని అడగడం కోసం ఏంటంటే అట్లీస్ట్ బై సీయింగ్ దిస్ వీ కెన్ చేంజ్ సమ్ ఆఫ్ ది మైండ్ సెట్స్. మీరు చెప్పినవి అట్లీస్ట్ కొంతమంది అయినా ఫాలో అవుతారని ఒక చిన్న ప్రయత్నం ఇది మనకి. ఆఫ్ కోర్స్ ఐడియాస్ రూల్ ద వరల్డ్ కాబట్టి ఇట్ వోంట్ గో వేస్ట్. ఇప్పుడు డిజిటైజ్ అయిపోతుంది కదా. వెనకటి రోజులు అంటే ఇద్దరు మాట్లాడుకున్నది అక్కడే ఉండేది. ఆ రోజులలో కూడా పెలేషియల్ సీక్రెట్స్ ఆర్ స్ట్రీట్ టాక్స్ అనుకో, బట్ వీఆర్ నాట్ ఇన్ ద ప్యాలేస్. కాబట్టి మన ఇద్దరం మాట్లాడింది ప్రపంచానికి తెలియాలంటే అందరి ఐడియాస్. ఇప్పుడు నేను మరి 40 ఏళ్ళలో నేను 19 సంవత్సరాలు నా విద్యాభ్యాసంలో స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో నేను 6 సార్లు అబ్సెంట్ అయ్యాను. నేను అందరికంటే ఎక్స్ట్రాడినరీ మెరిటోరియస్ కాదో నాకు తెలియదు, కానీ నేను 19 ఏళ్ళలో 6 సార్లు అబ్సెంట్ కావటం వల్ల నాకున్నటువంటి విశ్వాసం, ఆత్మవిశ్వాసం ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు. నాకు తెలియకపోతే ఇంకెవరికి తెలుసు అనుకుంటాను. ఎందుకంటే నేను రోజు పోయినాను కదా స్కూల్కు, కాలేజీకు. నాకు ఏదైనా తెలియలేదు అంటే వాళ్ళు చెప్పకపోతేనే, టీచర్లు చెప్పకపోతేనే కానీ నాకు మిస్ అయ్యే అవకాశమే లేదు కదా. అట్లా ఆ అవకాశం అందరికి కూడా ఉన్నట్లయితే దే కెన్ లివ్ బెటర్, కాంట్రిబ్యూట్ బెటర్. సార్, బేసికల్గా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ది మీరు ఇచ్చిన 5 ప్రిన్సిపల్స్, 4 ప్రిన్సిపల్స్, వాట్ ఎవర్ మీరు చెప్పింది వెరీ క్లియర్ సార్. యాక్చువల్లీ ఏంటంటే ఈ సిస్టంలో ఒక విలేజ్లో సర్పంచ్ చేస్తాడా, సిఎస్ఆర్ చేస్తుందా, లేకపోతే కమ్యూనిటీ టుగెదర్ వచ్చి చేయడం అన్నది చాలా ఇంపాక్ట్ఫుల్ మెసేజ్ ఇచ్చారు సార్ మీరు. అండ్ అది ఒక విలేజ్కి రెస్పాన్సిబుల్ కాదని నేను అనుకుంటున్నాను. ఇది కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కూడా మనం అడాప్ట్ చేసి అన్నిట్లో అందరి రోల్ ఉండాలండి. మండల్ తీసుకొని లెట్స్ ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ గూగుల్ లాంటిది ఎగ్జాంపుల్ తీసుకుందాం. గూగుల్ లాంటి వాళ్ళు ఒక 5 మండలాలు తీసుకోవడం, 4 మండలాలు తీసుకొని మీరు అన్నట్టు 80,000 మంది రిటైర్ అయిన టీచర్స్ అప్రాక్సిమేట్గా వాళ్ళందరినీ కూడా డిజిటల్గా యూజ్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది అనేది నా అభిప్రాయం సార్. చెప్పిన దాంట్లో ఎందుకంటే దే ఆర్ ఆల్సో విల్లింగ్ టు టీచ్. ఎందుకంటే వాళ్ళు నౌ ద లైఫ్ బికాస్ ఆఫ్ దర్ ఏజ్ అండ్ ప్రాక్సిమిటీ ఇన్ టు సిటీస్ దే మే నాట్ గో, బట్ డెఫినెట్లీ డిజిటల్ కనెక్షన్కి ఏం ప్రాబ్లం ఉంది? లేదు, ఫోన్లో స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. కనెక్ట్ చేయాలంతే. అవసరమైన విద్యార్థులకు విద్యానిధి ఉన్నటువంటి టీచర్లకు, రిటైర్డ్ టీచర్లకు కనెక్ట్ చేయాలి. సార్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా మనం చేసినప్పుడు మీరు ఈ ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ అండ్ దానిలో మీరు యు బీన్ వెరీ క్రూషియల్ ఇన్ దాట్ రోల్. ఆ రోల్లో మనకి మీరు ఎలాగా ఇనిషియేటివ్ని తీసుకొచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా చేశారన్న దానికోసం కూడా మా అందరికీ అంటే వీఆర్ ఇంట్రెస్టెడ్ టు నో ఆన్ దట్ సబ్జెక్ట్. అంటే పేదరికం పట్టణంలో ఉన్న, పల్లెల్లో ఉన్న ప్రధాన శత్రువు అండి మనుషులకు. పల్లెల పేదరికం కంటే పట్టణ పేదరికము చాలా బాధిస్తుంది. ఎందుకంటే పల్లెల్లో అట్లీస్ట్ మంచినీళ్ళు దొరుకుతాయి, గాలి దొరుకుతుంది, నేచర్ దగ్గరగా ఉంటారు, పని ఉంటుంది, సైకలాజికల్ ట్రీట్మెంట్. ఏ చిన్న కాలికి దెబ్బ తగిలినా ముళ్ళు తీయడానికి 10 మంది వస్తారు, చచ్చిపోతే పాడబెట్టడానికి పోటీలు పడతారు. హైదరాబాద్లో అన్ని కిరాయికి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చేసినాయి కదా. ఏడడానికి కూడా కిరాయికి తెచ్చి ఏడిపిస్తారు కొన్ని అట్లా అయిపోయింది. సో దట్ ఈస్ ద డిఫరెంట్ లైఫ్. సో పట్టణ పేదల పరిస్థితి ఏంటంటే ల్యాండ్ టెన్యూర్ ఉండదు, తనఖా పెట్టడానికి ఏమి ఆస్తి ఉండదు, చుట్టుపక్కల మిత్రులు ఎవరు ఉండరు, కులం, మతం, ప్రాంతం లేదు, ఏది అట్లాంటివి ఉండవు. ఎవరెవరు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ వాలిపోతారు బాబు. సో వాళ్ళు మోస్ట్ వల్నరబుల్. అలాంటి వాళ్ళ కోసము ఏదైనా చేస్తే బాగుంటుందనే సందర్భంలో నేను 2005 నుంచి 2008 వరకు ఈ మెప్మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అని పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదరికాన్ని పారదోలడానికి ఒక మిషన్ ఏర్పాటు చేసే అవకాశం అప్పుడు ప్రభుత్వం నాకు ఇచ్చింది. ఐ వాజ్ ద ఫస్ట్ మిషన్ డైరెక్టర్ ఫర్ దట్. సో దాంట్లో స్థూలంగా ఏంటంటే నాది ఏదైనా పని బ్రిడ్జే కదా, బ్రిడ్జ్ కట్టడం. దేనికి బ్రిడ్జ్? బ్యాంకుల దగ్గర డబ్బు ఉంది, పేదల దగ్గర డబ్బు లేదు. పేదలకు అవసరమైంది 5 రూపాయల వడ్డీకి తెచ్చుకుంటారు, బ్యాంకులేమో అది 50 పైసలకో రూపాయికో వడ్డీ ఇస్తాయి. కానీ వీళ్ళు ఏంది ఎగ్గొట్టే వాళ్ళకి ఇస్తారనేది ఒక నాండి ఉంది. కానీ వాళ్ళ రూల్స్ ఏంటి? నీకు ఏదో ఒక సెక్యూరిటీ చూపించాలి. ఆ సెక్యూరిటీ రియల్గా ఉండాలి, లేకపోతే సెక్యూరిటీని సృష్టించేటువంటి
ఆ తెలివైన నీకు ఉండాలి. ఈ రెండు పేదవాళ్ళకి లేవు, మోసం చేసే తెలియలేదు, రియల్గా అసెట్స్ లేవు. మరి వీళ్ళకి కూడా సహాయం అందాలి కదా. అవును. మరి బ్యాంక్వి డబ్బులు ఎవరి బ్యాంకులో ఉన్నాయి, మనందరివి. వాళ్ళకేంటి రీపేమెంట్ రావాలి. కాబట్టి వీళ్ళ కెపాసిటీస్ని పెంచి, వీళ్ళకి సెన్సిటివిటీని పెంచి వీళ్ళిద్దరి మధ్యన బ్రిడ్జ్ కట్టాం. ఆ బ్రిడ్జ్ పేరే మెప్పా, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా. వీళ్ళకి ఏం చెప్పామంటే ఇది బంగారు బాతు, దీని ఒకసారి తీసుకొని 1,00,000 తీసుకోండి తిరిగి కట్టండి, 2 లక్షలు తీసుకోండి తిరిగి కట్టండి, 10 లక్షలు తీసుకోండి తిరిగి కట్టండి. ఒక గ్రూప్స్ అయితే ఒక స్లమ్ లెవెల్ ఫెడరేషన్కి 1 కోటి రూపాయలు కూడా ఇప్పించాం. నేను 2005-06 ఖమ్మంలో, సిరిసిల్లలో, మహబూబ్ నగర్లో. సో 1 కోటి రూపాయలు నీకు నాకు రావాలంటే ఇక నేను హౌసింగ్ లోన్ తీసుకోవాలంటే రకరకాల కష్టాలు పడ్డా. సో అది అట్లా ఆ స్థాయిలో తీసుకొచ్చాం దాన్ని. తీసుకొచ్చి ఇప్పుడు ఏంటంటే అది సస్టైనబుల్ ఎట్లయిందంటే ప్రభుత్వాలు కూడా ఓన్ చేశాయి. ఎవరైతే తిరిగి 100% కడతారో వాళ్ళకి వడ్డీ మాఫ్ చేశారు. అంటే నువ్వు 1,00,000 రూపాయలు వడ్డీ తీసుకుంటే సంవత్సరానికి 60,000 తిరిగి కట్టే పరిస్థితి నుంచి 1,00,000 కడుతున్నావు అంటే గొప్ప విషయం. అది ఇన్ఫ్లేషన్తో నువ్వు 90,000 కట్టినట్టు, ఇంకా అంతే కదా, 94,000 కట్టినట్టు 1,00,000 తీసుకొని. కాబట్టి అంత మేర వాళ్ళకి లాభం అయింది కదా. ఇది మనం 2005-06లో పట్టణాలలో పెద్ద ఎత్తున స్టార్ట్ చేసి 100 కోట్లతో స్టార్ట్ చేసి బ్యాంకు నుంచి పట్టణ పేదలు పోయేది. ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీలో 45,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా ఇప్పటివరకు పేదలకు పోయినాయి. 96% రీపేమెంట్ కంటిన్యూస్గా జరుగుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సస్టైనబుల్ అండ్ సక్సెస్ఫుల్ అండ్ పవర్టీ అడ్రస్సింగ్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ అండ్ వరల్డ్. సో ఇది నాకు సంతృప్తినిచ్చినటువంటిది. అండ్ భారతదేశంలో చాలా రాష్ట్రాలు కూడా వచ్చి ఇక్కడ ఇది చూసిపోయినాయి. ఎంతో చేస్తున్నారు కానీ ఇంత బాగా చేయలేకపోతున్నారు. బట్ దెర్ ఇస్ ఎ స్కోప్ టు ఇంప్రూవ్. సార్ ఒక 5-6 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ నాకు అనిపించింది. ఈ 5 అడగాలని నేను అనుకున్నా. ఒకటి, ఐఏఎస్ కాకపోతే మీరు ఏమయ్యేవారు అన్నది. అంటే నాకు జాయిన్ కాకముందే ఫస్ట్ నేను టెక్నికల్ కన్సల్టెంట్గా పౌల్ట్రీ హ్యాచరీలో కొంతకాలం చేశాను. కంటిన్యూ చేయలేకపోయినాను ఎందుకంటే నాకు సివిల్ సర్వెంట్ కావాలనేటువంటి దృఢమైన కాంక్ష. ఐ రిజైన్డ్. దాని తర్వాత బ్యాంక్ ఆఫీసర్గా వచ్చింది, అది నేను జాయిన్ కాలేదు. దాని తర్వాత వెటనరీ డాక్టర్గా గవర్నమెంట్లో వచ్చింది, అది కూడా రిజైన్ చేశాను. సో నేను చదువుకున్న క్వాలిఫికేషన్ బట్టి ఐదర్ ఐ షుడ్ హ్యావ్ బికమ్ ఏ బ్యాంక్ ఆఫీసర్ ఆర్ టెక్నికల్ పౌల్ట్రీ డాక్టర్గా ఉండవచ్చు, ఆర్ వెటనరీ డాక్టర్గా ఉండవచ్చు, ఆర్ ప్రొఫెసర్ ఇన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ చదువుని బట్టి. బట్ ఇక ప్రవృత్తిని బట్టి ఏదో సామాజిక కార్యక్రమమే నేను ప్రభుత్వంలో చేసిన ఎన్జిఓ లాగానే చేసేవాడిని. మేబీ ఐఎమ్ మోర్ సూటబుల్ ఫర్ ఎన్జిఓస్ అట్లా. సార్ సక్సెస్ అంటే ఏంటి అన్నది ఒక్క పదంలో ఏం చెప్పాలి? అంటే అది ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి సక్సెస్ నిర్వచనం ఇస్తారు. నా ప్రకారం ఏంటంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎంతో కాంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అవకాశం కూడా ఉంది. ఎవరు ఎంత ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తే సమాజానికి అది అంత గొప్ప విజయం అని నేను భావిస్తాను. కొందరు ఎవరెస్ట్ ఎక్కుతారు, ఎవరెస్ట్ ఎక్కితే ఏం ఎవరికి లాభం అంటే ఆయన అంతే కదా గోల్, దట్ ఈస్ హిస్ సక్సెస్. అకార్డింగ్ టు మీ ఎవరు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఫర్ ద గుడ్ ఆఫ్ సొసైటీ, దట్ ఈస్ సక్సెస్ అకార్డింగ్ టు మీ. ఫెయిల్యూర్ అంటే సార్ అంటే ఫెయిల్యూర్ అంటే అనుకోకపోవడమే ఫెయిల్యూర్. చేయాలని అనుకోకపోవడం ఫెయిల్యూర్. చేసి ఫెయిల్ కావడం ఫెయిల్యూర్ కాదు. చేస్తున్నప్పుడు ఫెయిల్యూర్స్ అవుతాయి. నువ్వు హిమాలయాలు ఎక్కాలంటే ఫస్ట్నే కింద పడిపోవచ్చు, ఏదైనా కావచ్చు. సో బట్ చేయాలని అనుకోకపోవడం ఫెయిల్యూర్. లైఫ్ అనుకోకపోవడం అనేది ఫెయిల్యూర్. ఎవరి పొటెన్షియల్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ 100% చేయకపోతే అది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. మీరు 99 చేసినా 1% ఫెయిల్యూర్, 1% చేస్తే 99% ఫెయిల్యూర్. నీ కెపాసిటీ ఏంది అంతవరకు ఈ జీవితంలో నువ్వు బతికే అన్ని రోజులలో అంతవరకు అంత మేరకు నీకు, కుటుంబానికి, సమాజానికి ఏం చేయగలుగుతున్నావు, ఎంత చేయగలిగితే అంత చేయగలిగి ఉండి చేయకపోవడం అనేది పెద్ద ఫెయిల్యూర్. అది కరెక్ట్, ఐ కంప్లీట్లీ అగ్రీ. సార్ మీ ఫేవరెట్ బుక్? నేను చాలా బుక్స్ చదివానండి. ప్రొఫెషనల్గా అడ్మినిస్ట్రేషన్, తర్వాత సెల్ఫ్ హెల్ప్, ఇవన్నిట్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి. నాకు యాక్చువల్గా నాకు నిద్ర రావాలంటే పొద్దున గేమ్, రాత్రి బుక్కే. మాట్లాడలేదు బట్ అదే పర్వాలేదు. నేను 37 years నుంచి కంటిన్యూస్గా బ్యాడ్మింటన్ ఆడతాను. దట్ ఈస్ మై ఎనర్జీ ఎవ్రీడే. అండ్ ఈవినింగ్ నిద్రపోవాలంటేనేమో నిద్ర మాత్రం ఇదే బుక్ చదవటం అనమాట. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క బుక్ చదువుతాను. ఒక 20 ఏళ్ళ కింద బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందన్న 25 ఏళ్ళు, ఇంకా 27 ఏళ్ళ కింద అనుకుంటా
7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ బై స్టీఫెన్ కోవే. దాని తర్వాత 8th హ్యాబిట్ కూడా చదివాను, అండ్ దాని తర్వాత 3rd ఆల్టర్నేటివ్ కూడా చదివాను ఆయన రాసింది. ఆ సిరీస్ 3 కూడా చాలా మంచియే, ఒక మనిషిని నిర్మాణం చేయడానికి. యూ బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ, అవర్ ప్రిన్సిపల్, అండ్ బీ ఎఫెక్టివ్, టైం మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఉంది దాంట్లో. తర్వాత ప్రజా పరిపాలనకు సంబంధించి దాదాపు 120-130 దేశాలకు కూడా అవసరమైనటువంటి బుక్కు ద మిస్టరీ ఆఫ్ క్యాపిటల్ ఈ మధ్య చదివాను. క్యాపిటల్ అంటే ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఎక్కువ పని చేస్తారు, తక్కువ ఆదాయం వస్తుంది, ఎక్కువ ఆస్తులు ఉంటాయి, వాటిని వాల్యూ ఉండదు వాటికి. దీనికి కారణం ఏంటి అనే దాని మీద ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసి ద మిస్టరీ ఆఫ్ క్యాపిటల్ అనేటువంటి హెర్నాండో డెసోటో అనేటువంటి ఒక ఆథర్ రాశాడు. ఇది నేను చాలామంది పాత ముఖ్యమంత్రికి కూడా ఇచ్చాను, అండ్ అప్పుడు ఉన్నటువంటి మంత్రులకు చాలామందికి ఇచ్చాను, ఫైనాన్స్ సెక్రటరీలకు ఇచ్చాను. ఈ మధ్య కూడా ఆంధ్రలో ఉన్నటువంటి కొంతమందికి కూడా పంపించాను. చాలా ఎవరికి ఇంపార్టెంట్ అనుకుంటే నేను ఐ షేర్ దట్ బుక్, నేను కొని వాళ్ళకి పంపిస్తాను. అది చదివాను నేను, చాలా బాగుందండి. అంటే ఇందాక మనం మాట్లాడిందే గంటన్నర నుంచి మాట్లాడుతుంది, ఉన్నటువంటి వనరులను ఏ విధంగా సద్వినియోగం చేయాలి, డిజిటైజేషన్ చేయాలి, రికార్డ్ కీపింగ్ చేయాలి, ట్రాన్స్పరెన్సీని పెంచితే మనిషి అంతే పని చేసినా కూడా చాలా దానికి వాల్యూ వస్తుంది, డబ్బు రూపాయినా కూడా ఆర్థికంగా బాగుంటారు, కంఫర్ట్ పెరుగుతుంది అనేది ఆయన రీసెర్చ్ చేసి చెప్పాడు. అందరూ చదవాల్సినటువంటి ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి అందరూ పాలసీ మేకర్స్, ఆఫీసర్స్ అండ్ పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా అది ఒక మంచి పుస్తకం అండి. అంటే నేను అతిశయోక్తి అనొద్దు కానీ నాకు అనిపిస్తుంది, మీరు అంటే నేను ఈ 1 hour కూర్చున్నది, నేను మిమ్మల్ని చూసింది, యూ షుడ్ ఆల్సో హ్యావ్ వన్, అంటే మీరు చెప్పదలుచుకుంది కూడా ఫ్యూచర్లో మీరు ఒక బుక్ రూపంలో రావాలన్నది మా కోరిక. ఈరోజు అభినవ్ అవ్వకపోయినా కానీ ఒక ఆలోచన విధానంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో చూశారు, ఫ్రమ్ ఏ రూరల్ బ్యాక్గ్రౌండ్ చేశారు, ఇప్పుడు రీఫార్మ్స్ కోసం చెప్పారు. అంటే ఫ్రమ్ ఏ వాయిస్ ఆఫ్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు అనేది ఒక, అంటే దిస్ కెన్ బి ఇన్స్పిరేషనల్ బుక్ ఫర్ మెనీ ఆఫ్ ది అప్కమింగ్ జనరేషన్స్ అన్నది నా ఒక చిన్న సలహా సార్. అది చేయాలి వద్దు. థ్యాంక్ యూ. నేను యాక్చువల్గా నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా మనం పెరిగిన వాతావరణంలో తనని గురించి తను చెప్పుకోవద్దు అనేది ప్రిడామినెంట్ ఫిలాసఫీ. కరెక్ట్ కాదు అది, కానీ అట్లనే పెరిగినాం మనం, అట్లనే ఆల్మోస్ట్ కెరియర్ అయిపోయింది. బట్ ఇప్పుడున్న మోడర్న్ ప్రిన్సిపల్స్ ఏంటంటే మరి చెప్పుకోకపోతే తెలిసేది ఎట్లా, రాముడు ఎంత మంచివాడైనా రామాయణం రాయకపోతే వాల్మీకి అనేది వాట్ ఎవర్ ఎవరైనా ఏదైనా చేసిన తర్వాత చెప్పుకుంటే దాంట్లో నష్టం లేదు. ఇప్పుడైతే కాస్ట్ కూడా కావటం లేదు కదా, డిజిటైజ్ చేసేయచ్చు. డెఫినెట్గా థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్. అంటే వెల్ విషర్గా నేను జస్ట్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ యువర్ వర్క్ నాకు అలా అనిపించింది అంతే. దేర్ ఈస్ నథింగ్ టువర్డ్స్ when we are into the podcast, but it will be good for lot of generations అన్నది ఒక చిన్న. Sure, definitely. If it is of some use to it and I have to concentrate and put it in, ఒక్కొక్కసారి ఒక్కొక్క పాడ్కాస్ట్లో అన్ని కలిపితే కూడా అట్లా చేయొచ్చు సార్. థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ లీడర్ సార్? నాకు ఒక్కరే అట్లా ఏముంది చెప్పండి, ఐ డోంట్ హ్యావ్ వన్ ఫేవరెట్ లీడర్. సో వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఉదాహరణకు అబ్రహం లింకన్ వాజ్ ఎ గ్రేట్ స్టేట్స్మ్యాన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. And Martin Luther King was a great man at that point of time, and then at world level if you see like that. So ఇండియాలో కూడా చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఒక్క లీడర్ నాకు వెళ్ళారు, మహాత్మా గాంధీ దగ్గర నుంచి తీసుకుంటే అంటే బెస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు లర్న్ వన్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్, అది బెస్ట్. నాట్ వన్ లీడర్ ఈజ్ సో పర్ఫెక్ట్. ఇప్పుడు అట్లా అనుకుంటే మనం ఆ పర్ఫెక్ట్ లెన్స్లోకి వెళ్ళి చూసినప్పుడు ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఉంటాయి, కొన్ని ఎవరైనా లీడర్ కావాల్సిన వాళ్ళు అమాల్గమేషన్ ఆఫ్ ఆల్, లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్. బట్ జనరల్గా ఏంటంటే ఇండియాకి సంబంధించినంత వరకు 1960s, 70s, 80s వరకు కూడా విచ్ ఎవర్ పార్టీ లీడర్ మనం ఒక ప్రత్యేకంగా ఒక రావి నారాయణ రెడ్డినో, జవహర్లాల్ నెహ్రూనో లేకపోతే అట్లా లైక్ చేయాల్సిన పరిస్థితి లేదు. దామోదరం సంజీవ గారు, నీలం అట్లా, అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ 90% ఆఫ్ దెమ్ వర్ సెల్ఫ్లెస్, డెడికేటెడ్ అండ్ సాక్రిఫైస్ చేసేవాళ్ళే. ఒక్కరిని ఎందుకు అని అంటాను చెప్పండి. వాళ్ళందరి యొక్క స్ఫూర్తిని పొంది ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైనా, లీడర్ మీన్స్ అకార్డింగ్ టు మీ టీచర్ ఈజ్ ఎ లీడర్, సర్పంచ్ ఈజ్ ఎ లీడర్, అంగన్వాడీ టీచర్ ఈజ్ ఎ లీడర్, నర్స్ ఈజ్ ఎ లీడర్, అట్లా బ్రింగ్స్ ఇంటు ద రియల్ వరల్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. ఐ థింక్ హాబీ గురించి అడగలేదు. హాబీ అడగలేదు.
సార్ వన్ మోర్ క్వశ్చన్ టు యూస్ మీ హాబీస్ కోసం నేను యాక్చువల్లీ మీరు చేస్తున్న యాక్టివిటీస్ బ్యాడ్మింటన్ నాకు ఇందాక సంభవ్ నాకు అది ఆ ఫ్లోలో నాకు మిస్ అయ్యాను అనిపించింది. బ్యాడ్మింటన్ వాజ్ ఆల్వేస్ మీరు 2-3 ఇంటర్వ్యూలో నేను చూసాను బ్యాడ్మింటన్ వాజ్ ద కంటిన్యూస్ ప్రాసెస్ ఫర్ లాస్ట్ 40 years ఈ రోజు మిస్ కాకుండా దానివల్ల మీకు ఎనర్జీ వచ్చింది. అలా హాబీస్ ఏంటి సార్ టిపికలీ వాట్ ఈస్ యువర్ అంటే హాబీని ఐ డోంట్ నో హౌ డూ యూ డిఫైన్, బట్ ఇఫ్ గేమ్ ఈజ్ ఆల్సో హాబీ, బ్యాడ్మింటన్ ఈజ్ మై హాబీ. ఎవ్రీ డే లాస్ట్ మీరు అన్నట్టుగా 37-40 years నుంచి ఎవ్రీ డే ఆడుతున్నాను. దట్ మేక్స్ మీ లైక్ వెరీ ఎనర్జెటిక్ ఇన్ ద మార్నింగ్. సో 45 minutes డిపెండింగ్ హౌ యువర్ అపోనెంట్స్ ఆర్ దే. ఇప్పుడు నేను 60 దాటాను కాబట్టి 25-30 ఏళ్ళ వాళ్ళతో ఆడాల్సి వస్తుంది. సో దెన్ అక్కడ ఎక్కువసేపు 1 hour 2 hours ఆడలేం. ఒకప్పుడు 2 hours ఆడేవాళ్ళను, 3 hours ఆడేవాళ్ళను, 7 to 10 డేస్లలో. ఇప్పుడు అట్లా కుదరదు. ఇప్పుడు మ్యాక్సిమం 45 minutes ఆడుతున్నాను. బట్ వెన్ ఐ సా యూ యాజ్ జిహెచ్ఎంసీ కమిషనర్ వర్సెస్ వాట్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నాకైతే మీరు యూఆర్ లుకింగ్ అంటే వెరీ హెల్దీ, వెరీ ఫ్రెష్, వెరీ ఎనర్జెటిక్. అంటే నేను ఇప్పటికి మీకు ఏజ్ మారుండొచ్చు, బట్ ద వే యూ ఆర్ అట్ వాట్ ఐ స్పోక్, బట్ వాట్ ఐఎమ్ టాకింగ్ విత్ యూ, నాకైతే సిమిలర్ ఎనర్జీసే కనిపిస్తున్నాయి నాకు. And it's a great blessing actually, thanks to God, and it's a great blessing. Age is a state of mind. I believe that. But you have been the same way, I think, the way it looks like. You are the same with the James, Sarishma, and then energy, sir. Yes. It's really inspiring for me. Yes. Thank you, Satya, for making me to speak. For last 2 months you have been asking, and I need to have a lot of good time and then leisure time. Leisure in the way to come out. You also wanted to be in the morning, so today I make it. It's today being a holiday, so everybody is. Kind of you, sir. I think really pleasure. I hope it will be of some use to somebody. No, it should be used, sir. It will be used 100% with all your blessings. Yes. We want your leadership. ఇప్పుడు నా టీఎఫ్ఎంసీ కూడా ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, టీఎఫ్ఎంసీ హెస్ గ్రోన్ అప్ సో బిగ్. 1000 కంపెనీల వరకు ఫెసిలిటీస్ హెడ్స్ ఉన్నారు, CEOs ఉన్నారు. ఐ డూ ఎన్ యాన్యువల్ ఈవెంట్ వన్స్ అండ్ అందరినీ పిలిచి అందరినీ ఒక దగ్గర కూర్చోబెడతాను. Definitely, with my perspective or insights and experience in various sectors, and I represent the people, I represent the government, I represent the civil society, I represent the NGOs. So definitely, and my passion is to bridge the bridges. Absolutely, you are various create sectors. bridges and bridge that bridge between both. సో మీ సపోర్ట్ తప్పకుండా టీఎఫ్ఎంసీ నుంచి మంచి పని చేయడానికి. డెఫినెట్ సత్య. ఇట్స్ ప్యూర్లీ ఈ గవర్నెన్స్ దగ్గర మీ సపోర్ట్ కావాల్సి ఉంటుంది సార్. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ కరెంట్ కమిషనర్ లేకపోతే హెచ్ఎండబ్ల్యూఎస్ వీళ్ళందరినీ కూడా మీ తప్పకుండా మీ లీడర్షిప్లో వీళ్ళందరినీ తీసుకొచ్చి బాధ్యత నేను తీస్తాను సార్. మీ గైడెన్స్లో తప్పకుండా వీల్ డూ గుడ్ ఫర్ ద సొసైటీ. సో దాట్ ఈస్ వాట్ ద ఫ్యూచర్ ప్లాన్, వాట్ ఐఎమ్ థింకింగ్ ఫర్ టీఎఫ్ఎంసీ ఫర్ నెక్స్ట్ 10 years.